హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీ ఫీడ్బ్యాక్స్, క్వెరీస్ ఏమైనా కామెంట్ చేయండి, సో దట్ రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఆల్సో ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే, అప్డేట్స్. అండ్ ఆల్సో మీ క్వెరీస్ కూడా ఏమన్నా అక్కడ పోస్ట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన బ్యానర్లో ఉంటుంది. ఓకే, సో మీరు యూట్యూబ్ బ్యానర్లో చూస్తే మన పేజ్లో ఫస్ట్ బ్యానర్లో మీకు మన టెలిగ్రామ్ ఛానల్, మన జీమెయిల్ ఉంటుంది. సో దట్ మీరు అక్కడ ఈమెయిల్ చేయండి ఆర్ ఎల్స్ టెలిగ్రామ్ ఛానల్లో పింక్ చేయండి. సో దట్ విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్. సో చాలామంది క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నారు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, సో బట్ నో వన్ ఈస్ పోస్టింగ్ ది సొల్యూషన్స్ దేర్. సో విల్ ట్రై టు సీ హౌ దిస్, అంటే గూగుల్లో చూద్దాం, అంటే ఎట్లా డెఫినేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది చూద్దాం. ఓకే, సో అండ్ హౌ యూ కెన్ డెలివర్ దోస్ ఇన్ యువర్ ఇంటర్వ్యూస్ అనేది. ఓకే, సో ఈరోజే పంపించిండు తను, శ్రీను. Okay, so he has sent a lot of questions. So we'll try to see and we'll try to give the links. మన ఛానల్లో మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ చేసినవి ఉన్నాయి ఇందులో క్వశ్చన్స్. ఓకే, సో విల్ ట్రై టు సీ హౌ దట్ గోస్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్. క్యూబర్నెటిస్ 32 క్వశ్చన్స్, 31 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం క్యూబర్నెటిస్ చూద్దాము. క్యూబర్నెటిస్ తర్వాత డాకర్ కూడా ఉంది, డాకర్ కూడా చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో టైం ఉంటాయి. ఓకే, సో యా విల్ గో హెడ్ అండ్ సీ వాట్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్. సో యా, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ టెయింట్ అండ్ టాలరేషన్. ఓకే, సో టెయింట్ టాలరేషన్ డెఫినేషన్ చూద్దాం. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ గూగుల్ ఈస్ సేయింగ్ టెయింట్ ఇన్ క్యూబర్నెటిస్, రైట్? Okay, so this is okay, kubernetes.io lo undi. Okay, no definity is a property of pods that affects them to a set of nodes either as a preference or hard requirement. Okay, so that is fine. Okay, so manam no definity gurinchi maatladutannam ikkada. Okay, so we want what is taint, right? So taints are the opposite. They allow a node to repel a set of nodes. Tolerations are applied to pods and allow the pods to schedule on the nodes with matching taints. Okay, so ఈ డెఫినేషన్ చూస్తే లైక్ మోస్ట్ ఆఫ్ ద లైక్ చాలా మందికి దే మైట్ నాట్ గెట్ వాట్ ఎగ్జాక్ట్లీ హీ సేయింగ్ అబౌట్, రైట్? సో టెయింట్స్ అంటే ఏంటి, టాలరేషన్స్ అంటే ఏంటి? ఓకే, సో జస్ట్ షో యూ ఇన్ ఎ పిక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 3 క్లస్టర్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో ఇఫ్ ఐ హ్యావ్ 3 క్లస్టర్స్, ఓకే, 1 2 3. ఓకే, సో ఇందులో నేను టెయింట్ నో స్కెడ్యూల్ అని పెడతా. ఓకే, అండ్ ఇందులో కూడా టెయింట్ నో స్కెడ్యూల్ అని పెడతా. ఓకే, నో స్కెడ్యూల్. ఓకే, సో ఇక్కడ నా పాడ్స్ ఉంటాయి. ఓకే, సో పాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే లైక్ ఐ విల్ సే టాలరేషన్ నో స్కెడ్యూల్. ఓకే, సో ఇక్కడ 2 నో స్కెడ్యూల్ క్లస్టర్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద నార్మల్ క్లస్టర్. ఓకే, సో టాలరేషన్ నో స్కెడ్యూల్ అని పెట్టినప్పుడు ఈ పాడ్ ఏదైతే క్రియేట్ అవ్వాలనుకుంటుందో ఇది ఇందులో అయినా క్రియేట్ అవ్వచ్చు, ఇందులో అయినా క్రియేట్ అవ్వచ్చు, ఇందులో అయినా క్రియేట్ అవ్వచ్చు. అంటే టెయింట్స్ ఉన్నా కానీ టాలరేషన్ మీరు టాలరేషన్ పెట్టినారు అనుకోండి, టెయింట్ నో స్కెడ్యూల్ అనేసి, ఇది కేర్ చేయదు. ఓకే, సో ఇట్ విల్ గో అండ్ క్రియేట్ ఆన్ దిస్ క్లస్టర్స్. ఓకే, సో దీన్ని మనము ఆపలేము. ఓకే, సో ఎందుకంటే మనం టాలరేషన్ నో స్కెడ్యూల్ అని పెట్టినాం కాబట్టి. ఓకే, సో ఇది మనం ఏం పెట్టలేదు. ఓకే, సో హియర్ వీఆర్ నాట్ గివింగ్ ఎనీ టాలరేషన్స్. ఓకే, సో ఇది డెఫినెట్గా పోయి ఇందులోనే స్కెడ్యూల్ అవ్వాలి. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ దీస్ టూ. ఓకే, సో ఇక్కడ అవ్వదు. ఓకే, సో ఇందులోనే ఈ పాడ్ వెళ్ళి స్కెడ్యూల్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద టెయింట్ అండ్ టాలరేషన్. ఓకే, సో ఇప్పుడు మీరు డెఫినేషన్ చూసారు అనుకోండి, సో నవ్ యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్, రైట్? సో టెయింట్స్ ఆర్ ద ఆపోజిట్, అంటే నో డెఫినిటీకి ఆపోజిట్. నో డెఫినిటీ అంటే మీకు ఐడియా ఉందో లేదో తెలియదు, బట్ విల్ సీ దట్ ఆల్సో. ఓకే, సో టెయింట్స్ ఆర్ ఆపోజిట్. దే అలో ఏ నోడ్ టు రిపెల్ ఏ సెట్ ఆఫ్ పాడ్స్. ఓకే, సో రిపెల్ అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఎనీ పాడ్స్. ఓకే, బట్ టాలరేషన్స్ అప్లై ఉన్నాయి అనుకోండి, అగైన్ ఇఫ్ దట్ మ్యాచెస్ ద టెయింట్స్. ఓకే, సో మనం టెయింట్ ఏం పెట్టాం, నో స్కెడ్యూల్ అని పెట్టాం, అది మ్యాచ్ అయితే మాత్రం వెళ్ళి అందులో కూర్చుంటుంది. ఓకే, సో జనరల్గా మనకు 3 టైప్స్ ఆఫ్ టెయింట్స్ ఉంటాయి, నో స్కెడ్యూల్, ప్రిఫర్ నో స్కెడ్యూల్, నో ఎగ్జిక్యూట్ అని. ఓకే,
సో దాట్ యూ కెన్ గో ఇన్ టు దిస్ పేజ్. మీకు అన్ని కూడా kubernetes.ioలో దొరికిపోతాయి. ఓకే, సో యూ గో ఇన్ టు దిస్ పేజ్ అండ్ ఇఫ్ యూ సీ, ఓకే, సో హౌ యూ కెన్ schedule a taint. ఓకే, సో taint ఎట్లా చేస్తాం అని. ఓకే, సో kubectl taint nodes node1 key value no schedule. ఓకే, సో key1 equal to value1 no schedule అనేది. అండ్ టు రిమూవ్ ద taint, ఓకే, రిమూవ్ చేయడానికి సో యూ నీడ్ టు జస్ట్ గివ్ key to remove the taint added by the command above. You can run kubectl taint nodes node1 key1 value1 no schedule minus. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ మైనస్ అని ఇచ్చారు అనుకోండి, ఇది రిమూవ్ అయిపోతుంది taint. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ క్రియేట్ ద taints అండ్ టాలరేషన్స్. ఓకే, సో taints అండ్ టాలరేషన్స్ అంటే ఇది డెఫినేషన్ అండ్ దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్. ఓకే, సో యూ కెన్ గో అండ్ ట్రై దిస్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఒకసారి ఎగ్జాంపుల్ కూడా ట్రై చేయండి సో దట్ యుల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి node affinity అండ్ pod affinity. ఓకే, సో అగైన్ విల్ గో అండ్ సీ ది డెఫినేషన్. ఓకే, సో ఇక్కడ మనకి node affinity. ఓకే, సో అసైనింగ్ pods టు nodes. ఓకే, సో ఇక్కడ చూడండి జనరల్గా నోడ్ సెలెక్టర్ యూజ్ చేస్తాం. ఓకే, సో నోడ్ సెలెక్టర్ ఇస్ ద సింప్లెస్ట్ రికమెండెడ్ ఫార్మ్ ఆఫ్ నోడ్ సెలెక్షన్ కన్స్ట్రెయింట్. ఓకే, సో మనము నోడ్కి లైక్ ఇఫ్ యూ గివ్ ఎనీ వాల్యూ కీ వాల్యూ పేర్స్ ఇస్తాం అనుకోండి నోడ్కి, సో అది వెళ్ళి ఇప్పుడు పాడ్ క్రియేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా నోడ్. ఓకే, సో ఈ నోడ్కి నేను ఒక వాల్యూ ఇచ్చిన. ఓకే, సో కీ వాల్యూ. ఓకే, సో వాల్యూ వచ్చేసి లైక్ ఐ విల్ సే ఇండియా అని ఇచ్చిన. ఓకే, సో నేను పాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆ నోడ్ సెలెక్టర్ ఇండియా అని ఇచ్చిన అనుకోండి, అది వెళ్ళి అందులోనే వెళ్ళి స్కెడ్యూల్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ద నోడ్ సెలెక్టర్. ఓకే, సో వీఆర్ స్పెసిఫైయింగ్ అంటే దానికి స్పెసిఫిక్గా చెప్తున్నాం అనమాట ఏ నోడ్లోకి వెళ్ళి కూర్చోవాలి అనేసి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద నోడ్ సెలెక్టర్ ఈస్. ఓకే, సో నోడ్ ఎఫినిటీ అంటే ఏంటి డెఫినిషన్. ఓకే, ఎక్కడ ఉంది నోడ్ ఎఫినిటీ? ఓకే, అఫినిటీ అండ్ యాంటీ ఎఫినిటీ. ఓకే, సో నోడ్ ఎఫినిటీ వచ్చేసి ఈజ్ ఏ కాన్సెప్చువల్లీ సిమిలర్ టు నోడ్ సెలెక్టర్. ఇట్ అలోస్ యూ టు కన్స్ట్రెయిన్ విచ్ నోడ్స్ your pod is eligible to be scheduled on based on labels on the node. Okay, so ఆ లేబుల్ ని బట్టి ఇది ఎక్కడ schedule చేయాలి అనేది నోడ్ ఎఫినిటీ చెప్తుంది. ఓకే, అండ్ ఆల్సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ నోడ్ ఎఫినిటీస్. ఓకే, రిక్వైర్డ్ డ్యూరింగ్ స్కెడ్యూలింగ్, ఇగ్నోర్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్, అండ్ ప్రిఫర్డ్ డ్యూరింగ్ స్కెడ్యూలింగ్, ఇగ్నోర్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. అంటే మీకు రిక్వైర్డ్ డ్యూరింగ్ స్కెడ్యూలింగ్ అంటే మీకు నోడ్ ఎఫినిటీ ఇది చెక్ చేస్తుంది ఇక్కడ. ఓకే, కాకపోతే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇది ఇగ్నోర్ చేస్తుంది. ఇది ఏంటంటే ప్రిఫర్డ్. ఓకే, ఇది హార్డ్ అనమాట. అంటే మనకి రెండు టైప్స్ ఉంటాయి, ఒకటేమో సాఫ్ట్, ఒకటేమో హార్డ్. ఓకే, సో మీకు ఎప్పుడైనా కానీ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ రిక్వైర్డ్ డ్యూరింగ్ స్కెడ్యూలింగ్ అంటే ఇది ఖచ్చితంగా ఉండాలి స్కెడ్యూల్ చేసేటప్పుడు, అంటే ఇట్స్ అ హార్డ్ రిక్వైర్మెంట్. ఇంకోటి ప్రిఫర్డ్ అంటే ప్రిఫర్డ్. ఓకే, ఇట్ క్యాన్ బి, ఇట్ కెనాట్ బి. ఓకే, అది సాఫ్ట్ రిక్వైర్మెంట్. కాకపోతే ఇందులో ఏంటంటే వెయిట్స్ ఇస్తాం మనం. ఓకే, సో విల్ గివ్ సమ్ వెయిట్ వాల్యూస్. ఓకే, సో ఇఫ్ యూ గో హియర్, యా ఇక్కడ చూడండి. ఓకే, సో YAML ఫైల్లో, సో హియర్ వీఆర్ సెయింగ్ రిక్వైర్డ్ డ్యూరింగ్ స్కెడ్యూలింగ్ అండ్ ఇగ్నోర్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. ఓకే, సో అగైన్ ఇక్కడ మనం నోడ్ సెలెక్టెడ్ టర్మ్స్ ఇస్తాం. ఓకే, సో వీఆర్ గివింగ్ కీ వాల్యూస్. ఓకే, సో ఇక్కడ చూడండి ప్రిఫర్డ్ డ్యూరింగ్ స్కెడ్యూలింగ్, ఇగ్నోర్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్, ఇక్కడ మనం వెయిట్ ఇస్తున్నాం. ఓకే, వెయిట్ 1 అంటే ఇట్స్ వెరీ సాఫ్ట్. ఓకే, సో యూ కెన్ టోటలీ మీకు ఇగ్నోర్ చేయొచ్చు అనమాట. బట్ ఇఫ్ యూ ఆర్ గివింగ్ వెయిట్, హయ్యర్ వెయిట్ ఇచ్చినారనుకోండి, దెన్ అగైన్ ఇట్ విల్ బీ లైక్ అ హార్డ్ రిక్వైర్మెంట్. ఓకే, బట్ ఇక్కడ మనం ఇది వెయిట్ 1 అంటే ఇట్స్ అ వెరీ వెరీ సాఫ్ట్ రిక్వైర్మెంట్. ఓకే, సో నోడ్ ఎఫినిటీ, పాడ్ ఎఫినిటీ లైక్ అంటే లైక్ జనరలీ దిస్ ఈజ్ వాట్ లైక్ వేర్ యు ఆర్ లైక్ ఎక్కడ మీరు స్కెడ్యూల్ చేయాలి అంటే నోడ్ సెలెక్టర్ని యూజ్ చేసి. ఓకే, సో యు ఆర్ ఆస్కింగ్ లైక్ ఆన్ విచ్ నోడ్ ఏ పాడ్ ఈజ్ ఎలిజిబుల్ టు స్కెడ్యూల్ ఆన్. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్. సో if you say pod affinity, so pod affinity kuda in the it is have a same definition. Okay, so like where it should go and sit. Okay, so that is the pod affinity and node affinity for you guys. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే, సో నోడ్ సెలెక్టర్ అంటే ఏంటి, పాడ్ ఎఫినిటీ అంటే ఏంటి, నోడ్ ఎఫినిటీ అంటే ఏంటి అనేది. ఓకే, సో ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆర్ ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్, సో గో అండ్ ఎగ్జిక్యూట్ దిస్ థింగ్. ఓకే, సో ఏదైతే YAML ఫైల్ ఎగ్జాంపుల్ ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి, ఆర్ ఎల్స్ యూ కెన్ డూ వన్ థింగ్. ఓకే, సో మీరు డైరెక్ట్ Kubernetes బాక్స్కి వెళ్ళి ఆర్ ఎల్స్
మీ మినీ క్యూబ్కి ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు క్యూబ్సిటిఎల్ ట్రై చేయండి, లైక్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో ఇది నేను చాలాసార్లు చెప్పిన, ఎక్స్ప్లెయిన్ విల్ గివ్ లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో జనరల్గా ఎక్స్ప్లెయిన్ పాడ్లో లైక్ వేర్ ఇట్ ఈస్ ఇన్ ది స్పెక్, రైట్? పాడ్ స్పెక్లో మనకి అఫినిటీ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ ఐ గో టు పాడ్ స్పెక్ అఫినిటీ, సో ఇట్ విల్ డిస్ప్లే ఆల్ ద రిలేటెడ్ థింగ్స్. ఓకే, సో నోడ్ ఎఫినిటీ, పాడ్ ఎఫినిటీ అండ్ పాడ్ యాంటీ ఎఫినిటీ. ఓకే, సో మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇఫ్ ఐ గో టు నోడ్ ఎఫినిటీ, ఓకే, సో ఐల్ జస్ట్ కాపీ దిస్. ఓకే, సో నోడ్ ఎఫినిటీకి వెళ్తే మీకు నోడ్ ఎఫినిటీలో చూడండి, ప్రిఫర్ డ్యూరింగ్ స్కెడ్యూలింగ్, ఇగ్నోర్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. ది స్కెడ్యూలర్ విల్ ప్రిఫర్ టు schedule pods to nodes that satisfy the affinity expression specified by this field, but it may choose a node that violates one or more of the expressions. Okay, so 2-3 expressions violate aina gani it will choose. Okay, the node that is most preferred is the one with the greatest sum of weights. Okay, so weights ఎక్కువ ఉంటే it will have more it will do rigorous checking అనమాట. అంటే అది ఎక్కడ కూడా లైక్ ఇట్ షుడ్ నాట్ వైలేట్ ఎనీ ఎక్స్ప్రెషన్స్. ఓకే, కాకపోతే మీకు వెయిట్ తక్కువ ఇచ్చినప్పుడు ఇది ఏంటంటే ఇట్స్ లైక్ ఎ సాఫ్ట్ రిక్వైర్మెంట్. ఓకే, బట్ ఇది చూడండి, రిక్వైర్డ్ డ్యూరింగ్ స్కెడ్యూలింగ్, ఇగ్నోర్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. ఇఫ్ ది ఎఫినిటీ రిక్వైర్మెంట్స్ స్పెసిఫైడ్ బై దిస్ ఫీల్డ్ ఆర్ నాట్ మెట్ ఏ స్కెడ్యూలింగ్ టైమ్, ద పాడ్ విల్ నాట్ బి స్కెడ్యూల్డ్ ఆన్ ద నోడ్. ఓకే, సో ఆ పర్టికులర్ స్కెడ్యూల్ టైంలో మనము నోడ్ని లాంచ్ చేయలేదు అనుకోండి, లైక్ అది లాంచ్ అవ్వలేదు అనుకోండి నోడ్ పైన పాడ్, దెన్ ఇట్ విల్ సే దట్ దేర్ ఇస్ ఏ లైక్ ఏమంటారు, ఎర్రర్ వస్తుంది అనమాట. లైక్ మనకి నోడ్ ఎఫినిటీ మీట్ అవ్వలేదు అనేసి ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇఫ్ ది ఎఫినిటీ రిక్వైర్మెంట్ స్పెసిఫైడ్ బై దిస్ ఫీల్డ్ కాస్ట్ టు బి మెట్ ఎట్ సమ్ పాయింట్ డ్యూరింగ్ పాడ్ ఎగ్జిక్యూషన్ దట్ ఈస్ డ్యూ టు అన్ అప్డేట్, ద సిస్టమ్ మే ఆర్ మే నాట్ బి ఎవెన్చువలీ ఎవిక్ ద పాడ్ ఫ్రమ్ ఇట్స్ నోడ్. ఓకే, సో ఇది మీరు యూజింగ్ YAML ఫైల్స్, మనం ఏమైతే YAML ఫైల్స్ పెట్టినామో అవి చూసి ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి. అదర్వైజ్ మన ఛానల్లో కూడా ఉంటుంది పాడ్ ఎఫినిటీ, నోడ్ ఎఫినిటీ, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ టు చెక్ ది లాగ్స్ ఆఫ్ ఎ పాడ్ ఆర్ డిప్లాయ్మెంట్. ఓకే, సో జనరల్గా మనం లాగ్స్ చెక్ చేయడం క్యూబ్సిటిఎల్ లాగ్స్ అని కొట్టేస్తే వచ్చేస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ గో హియర్ అగైన్, okay, kubectl logs get pods on them first. Okay, kubectl get pods. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే గెట్ పాడ్స్ అని కొడితే నాకు ఒక పాడ్ రన్ అవుతుంది, కెచ్ కంట్రోలర్. ఓకే, సో ఇఫ్ ఐ సే kubectl logs, okay, so kubectl logs and పాడ్ నేమ్ కొట్టిన అనుకోండి, నాకు లాగ్స్ మొత్తం చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ కంటైనర్ నేమ్ మస్ట్ బి స్పెసిఫైడ్ ఫర్ పాడ్ కెచ్ కంట్రోలర్ చూస్ వన్ అంటుంది. ఓకే, సో దట్ ఈస్ ఫైన్. ఓకే, సో ఇట్ హ్యాస్ సమ్ ఎరర్స్. ఓకే, సో మీకు ఎరర్స్ చెక్ చేయాలంటే ఈ విధంగా చెక్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ ఐ గో టు క్యూబెన్ఎస్ cube-system. ఓకే, సో ఇక్కడ నేను పాడ్స్ అని కొట్టిన అనుకోండి, సో విల్ హ్యావ్ సమ్ పాడ్స్. సో kubectl logs and if I go for Calico, okay, so ఇక్కడ చూడండి లైక్ యూ హ్యావ్ లాడ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్. ఓకే, సో మీరు లాగ్స్ ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు, లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ పాడ్ అనేసి. ఓకే, సో రైట్ నౌ ఐఎమ్ నాట్ going to check everything. So if I say kubectl get deployments, okay, మన deployments ఉన్నాయి అనుకోండి, it will show. Okay, so there are some deployments. Okay, so if I go and check, okay, so kubectl get deployments లో, సో నేను ఇప్పుడు ఏదైనా ఒక డిప్లాయ్మెంట్ని లాగ్స్ చెక్ చేయలేం బికాజ్ ఇట్స్ అ డిప్లాయ్మెంట్ కాబట్టి యూ కెన్ చెక్ ది ఈవెంట్స్. ఓకే, సో kubectl describe deployment and I'll check any one of the deployments coordinates. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే లైక్ వాట్ హ్యాపెండ్ అండ్ ఈవెంట్స్ ఏమున్నాయి, లైవ్లీనెస్ ఏముంది అండ్ రెడీనెస్ ప్రోబ్స్ ఏమున్నాయి అని చెక్ చేయడం ఇది, కానీ దెర్ ఈస్ నథింగ్ లైక్ యూ కెన్ చెక్ లాగ్స్. ఓకే, సో అదే ఇప్పుడు kubectl లాగ్స్ డిప్లాయ్మెంట్ కొట్టిన అనుకోండి, ఏమంటుంది అది, there is no pod called deployment అంటది, రైట్? సో యా, there is no
pod deployment not found ఉంటుంది. Okay, so that is not a correct question to check logs on deployment. Okay, so మనం ఎప్పుడైనా సరే you can check pod logs only. Okay, so deployment logs అని ఏమి ఉండదు. So you want to check, you can describe and you can see what is happening on that. ఏదైనా ఎర్రర్ వస్తే మీకు డెఫినెట్గా ఈవెంట్స్లో చూపిస్తుంది అది. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ గో ఫర్ ది కమాండ్ కాల్ kubectl get events. Okay, so మీకు get events కూడా like it will show all the things. Okay, so what events are happening in that అనేది. Okay, so then next question వచ్చేసి how to check how many pods are running. ఓకే, సో హౌ మెనీ పాడ్స్ ఆర్ రన్నింగ్. ఓకే, అన్ని నేమ్ స్పేసెస్లో చెక్ చేయాలన్నా మన నేమ్ స్పేసెస్లో చెక్ చేయాలంటే కూడా యూ కెన్ చెక్. ఇఫ్ ఐ సే kubectl get pods -a అని అనుకోండి, సో ఇట్ విల్ షో ఆల్ ది పాడ్స్, ఇట్ ఈస్ షోయింగ్ ఎవ్రీథింగ్. ఓకే, సో అన్ని నేమ్ స్పేసెస్లో ఉన్నాయన్నీ చూపిస్తుంది. ఓకే, సో హియర్ ఇట్ ఈస్ షోయింగ్ ఆల్ ది పాడ్స్ రన్నింగ్. ఓకే, సో -a అనొచ్చు, ఆర్ ఎల్స్ ఐ కెన్ సే -all నేమ్ స్పేసెస్. ఓకే, సో ఈ -all నేమ్ స్పేస్ అనే బదులు మనము -a అనేసి యూజ్ చేస్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ వేర్ యూ కెన్ చెక్. ఓకే, kubectl get pods -a. ఓకే, kubectl get pods -a. ఓకే, సో ఇట్ విల్ షో ఆల్ ది థింగ్స్. ఓకే, సో మీకు కౌంట్ చేయాలనుకుంటే అగైన్ wc-l. ఓకే, సో వర్డ్ కౌంట్ చూసుకోండి. సో ఇట్స్ లైక్ 24 pods రన్నింగ్ ఆల్ టుగెదర్. ఓకే, సో again it's a shell command. wc అంటే మళ్ళీ వర్డ్ కౌంట్ చూస్తున్నాం మనము, బట్ యూ ఆర్ జస్ట్ ఫెచింగ్ అండ్ యూ ఆర్ జస్ట్ ఏమంటారు మనం పైప్ సింబల్ యూజ్ చేసి వీఆర్ జస్ట్ సీయింగ్ హౌ మెనీ పాడ్స్ ఆర్ రన్నింగ్. ఓకే, సో మీరు -a అయినా యూజ్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ సే -all నేమ్ స్పేసెస్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దే హ్యావ్ బ్రాట్ దిస్ కమాండ్ -a అనేది. ఓకే, సో వాట్ ఆర్ deployment strategies used in your project? So deployment strategies again, like you can use kubectl deployment or else ఇంకేమంటే deployments, helm deployment ఉంటుంది, stateful sets ఉంటుంది, and operators deployment ఉంటుంది. So there are lot of deployments in the market, but what kind of deployment you are using in the project అని అడిగిన అనుకోండి, it is totally depends on your project. ఓకే, సో ఏదైతే మీరు ప్రాజెక్ట్ పెడతారో రెజ్యూమో దానిపైన డిపెండ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ init కంటైనర్. ఓకే, సో init కంటైనర్ అంటే ఏంటి? ఓకే, సో మనం ఇది లైక్ ఇఫ్ యూ గో టు CKD క్లియర్ ఎగ్జాంపుల్స్ అని మనం init కంటైనర్స్ అంటే ఏంటో చూసాం. ఓకే, బట్ ఏ pod can have multiple containers using applications within it, but it can also have one or more init containers which are run before the app containers are started. Okay, so init containers are exactly like regular containers, except init containers always run to completion. Each init container must complete successfully before the next one starts. Okay, so మనము ఒక పాడ్లో ఎన్ని కంటైనర్స్ అయినా ఉండొచ్చు అని అనుకున్నాము ఆల్రెడీ. లైక్ వీ హ్యావ్ said like you should not have multiple containers అనేసి. బట్ init కంటైనర్ అంటే ఏంటంటే it will work as an initialization. అంటే మీకు మీ ఒరిజినల్ కంటైనర్ స్టార్ట్ అవ్వక ముందు మీకు ఒక కంటైనర్ రన్ అవుతుంది. ఆ కంటైనర్ రన్ అయిన తర్వాతనే మీ ఒరిజినల్ అప్లికేషన్ కంటైనర్ రన్ అవుతుంది. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ వై యూ వాంట్ టు రన్ సంథింగ్ బిఫోర్ యువర్ అప్లికేషన్. ఓకే, సో మీ అప్లికేషన్కి ముందు మీకు ఎందుకు ఇనిట్ కంటైనర్ రన్ అవ్వాలి అంటే, లైక్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు మీరు పాస్వర్డ్స్ పాస్ చేస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మీరు పాస్వర్డ్స్ పాస్ చేస్తున్నప్పుడు యూ వాంట్ టు రన్ ఇన్ ఇనిషియలైజేషన్ అంటే ఇనిట్ కంటైనర్. ఓకే, సో ఆ ఇనిట్ కంటైనర్ రన్ అయిన తర్వాత మీకు ఆ పాస్వర్డ్స్ అన్ని లోడ్ అయిన తర్వాత దెన్ యూ వాంట్ టు రన్ యువర్ మెయిన్ కంటైనర్, ఆర్ పాస్వర్డ్స్ అన్ని మీరు క్రియేట్ చేసిన తర్వాత యూ వాంట్ టు రన్ యువర్ మెయిన్ కంటైనర్. ఓకే, సో అది మేజర్గా ఇనిట్ కంటైనర్. నథింగ్ బట్ యూ వాంట్ టు రన్ ఏ కంటైనర్ which depends on the application. Okay, so first మీరు ఇది రన్ చేసిన తర్వాత మీరు మీ ఒరిజినల్ కంటైనర్ రన్ చేస్తారు. ఓకే, సో దిస్ ఎగ్జాంపుల్ డిఫైన్స్ a simple pod that has two init containers. The first waits for my service and the second waits for my DB. Once both init containers complete, the pod runs the application container from its spec session. ఓకే, సో ఇక్కడ మీకు క్లియర్గా YAML ఫైల్ కూడా ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి రెండు ఇనిట్ కంటైనర్స్ రన్ అవుతుంది. ఒకటేమో ఇనిట్ సర్వీస్, ఒకటేమో ఇనిట్ మై DB. ఓకే, తర్వాత మీ అప్లికేషన్ కంటైనర్ రన్ అవుతుంది. ఓకే, సో ది ఫస్ట్ వెయిట్స్ ఫర్ మై సర్వీస్. ఓకే, సో ఫస్ట్ మై సర్వీస్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేస్తుంది. తర్వాత మై DB కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ అప్లికేషన్ కంటైనర్ రన్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆర్ మెయిన్ యూజ్ ఆఫ్ దిస్
init containers. Okay, so definition అడిగితే మాత్రం you can directly say this whatever it is in kubernetes.io. okay, సో మీకు ఎగ్జాంపుల్తో ఎగ్జిక్యూషన్ ఎట్లా చూడాలనుకుంటే మన సీక్యాడ్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఇనిట్ కంటైనర్స్ అంటే ఏంటో మీకు తెలిసిపోతుంది. ఓకే, బట్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జిక్యూషన్తో పాటు చూడాలంటే. ఓకే, సో హియర్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ది ఇంటర్వ్యూ ఆన్సర్స్ కాబట్టి, సో యూ కెన్ get it from here also. Okay, init containers are exactly like regular containers, except init containers always run to completion. Okay, so adi complete ante like it will run and it will close. Okay, so it will adi endante కంటిన్యూస్గా రన్ అవ్వదు ఇనిట్ కంటైనర్ అంటే. ఓకే, సో మీరు ఇప్పుడు పాడ్లో రన్ అవుతూ ఉంటుందా మన ఇనిట్ కంటైనర్ అంటే? రన్ అవ్వదు. ఓకే, సో వెన్ ఎవర్ వీఆర్ స్టార్టింగ్ అవర్ పాడ్, ఓకే, అది ఫస్ట్ ఇనిషియలైజ్ ఇనిట్ కంటైనర్ రన్ అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత మన అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది పాడ్లో. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఆఫ్ ఇనిట్ కంటైనర్. ఓకే, సో వాట్ ఈస్ ఎ స్టేట్ఫుల్ సెట్? ఓకే, సో స్టేట్ఫుల్ సెట్స్ కూడా మనము ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ about stateful sets, but exact definition ఏముంటుందో చూద్దాం kubernetes.io లో. Stateful set is a workload API object used to manage stateful applications. What do you mean by stateful applications? Okay, so statefuls are valuable for applications that require one or more following. Okay, so ఇది మేజర్గా like the requirement of the stateful set: stable unique network identifier, stable persistent storage, ordered graceful deployment and scaling, ordered automated rolling updates. What do you mean by this? అంటే అసలు మనకి ఎందుకు ఇది నార్మల్గా స్టేట్ఫుల్ సెట్స్ కాకుండా డిప్లాయ్మెంట్ లాగా చేస్తే ఏమవుతుంది? స్టేబుల్, ఓకే, స్టేబుల్ యూనిక్ నెట్వర్క్ ఐడెంటిఫైయర్స్ అంటే యూ విల్ హ్యావ్ యూనిక్ నేమ్స్. ఓకే, సో అవి చేంజ్ అవ్వవు, వన్ థింగ్. ఓకే, and you will have stable persistent storage. Okay, so persistent storage kuda it will be stable. Okay, next vachesi ordered graceful deployment and scaling. What do you mean by ordered? ante ఇది ఈ అప్లికేషన్ తర్వాతనే ఈ అప్లికేషన్ డిప్లాయ్ అవ్వాలి, ఈ అప్లికేషన్ తర్వాతనే ఈ అప్లికేషన్ డిప్లాయ్ అవ్వాలి, ఆర్ ఈ పాడ్ తర్వాత ఈ పాడ్, ఈ పాడ్ తర్వాత ఈ పాడ్. ఈ సిచ్యువేషన్ ఎక్కడొస్తుందో తెలుసా మనకి? మాస్టర్ అండ్ స్లేవ్స్లో అప్లికేషన్స్ ఏదైనా ఇప్పుడు డేటాబేస్ అప్లికేషన్స్ కానివ్వండి, కాఫ్కా అప్లికేషన్స్ కానీ, వీటిలో కంపల్సరీగా మనకి ఈ సిచ్యువేషన్ వస్తుంది. నాకు మాస్టర్ ఇన్స్టాల్ అయిన తర్వాతనే స్లేవ్స్ ఇన్స్టాల్ అవ్వాలి, రైట్? అన్నీ ఒకటేసారి లాంచ్ అయినాయి అనుకోండి, ఇట్ విల్ బి లైక్ నార్మల్ పాడ్ రెప్లికా అయిపోతుంది, అప్లికేషన్ రెప్లికా అయిపోతుంది. అప్పుడు మీ మైసీక్వెల్ రన్ అవ్వదు. ఓకే, సో ఏదైనా డేటాబేస్ జనరల్గా మనకి మాస్టర్ అండ్ స్లేవ్స్లో రన్ చేస్తాం మనం. మాస్టర్ రన్ అయిన తర్వాత స్లేవ్స్ ఏం చేస్తాయంటే ఈ విల్ క్రియేట్ రెప్లికాస్ ఆఫ్ దట్ మాస్టర్, అండ్ ఈ స్లేవ్స్ ఆ రెప్లికా మీద రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, సో ఈ స్టేట్ఫుల్ సెట్ అనేది ఆ ఆర్డర్లో మీకు డిప్లాయ్ చేస్తుంది. అండ్ ఆల్సో మీకు ఇప్పుడు నేమ్స్ కూడా మనకి పాడ్ నేమ్స్, పాడ్ డిలీట్ అయిపోయింది అనుకో డిప్లాయ్మెంట్లో ఇంకో వేరే నేమ్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇట్ విల్ క్రియేట్ అ పాడ్ విత్ అ డిఫరెంట్ నేమ్, బట్ స్టేట్ఫుల్ సెట్స్లో అలా ఉండదు. ఓకే, సో ఇట్ విల్ క్రియేట్ పాడ్ విత్ ద సేమ్ నేమ్, అదే నేమ్తో కంటిన్యూస్గా మీరు పాడ్ కిల్ చేసినా కానీ అదే నేమ్తో క్రియేట్ అవుతుంది. ఓకే, so that is where the stateful sets are very very important. Okay, so manages the deployment and scaling of the pods and provides guarantees about the ordering and uniqueness of these pods. Major మనం stateful sets వాడేదే ordering and uniqueness. Okay, so if someone asks you about what is the stateful set, అంటే like stateful set is the one which manages the deployment and scaling of the pods and provides guarantee or it guarantees the ordering and uniqueness of these pods. Okay, so ordering uniqueness compulsory undali, and also stateful sets అంటే definitely it is going to manage your deployments, scaling of the pods and everything. Okay, so major గా అయితే ఇది. Okay, so you should remember that ordering and uniqueness of these pods are guaranteed with the stateful sets. So next question వచ్చేసి what is ingress? Okay, so ingress in Kubernetes. ఓకే, సో ఇంగ్రెస్ పైన చాలా మంది చాలా డెఫినేషన్స్ ఇస్తారు. ఓకే, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ డెఫినేషన్స్ హూ ప్రొవైడ్ విత్ ది ఇంగ్రెస్. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కాజ్ కోసం వాడతారు ఇంగ్రెస్. అంటే లైక్ నేను నా అప్లికేషన్ ఒకలాగా బిహేవ్ చేయొచ్చు, ఇంకొక అప్లికేషన్ ఒకలాగా బిహేవ్ చేయొచ్చు. ఓకే, సో Kubernetes ingress is an API object that provides routing rules to manage external users access to the service in the Kubernetes cluster, typically via HTTP, HTTPS.
Ingress allows you to configure and manage these capabilities inside the cluster. Ingress is made up of an Ingress API object and an Ingress controller. Okay, so మీకు డెఫినేషన్ అడిగితే మాత్రం లైక్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది ఇంగ్రెస్ ఇస్ అంటే లైక్ ఇంగ్రెస్ is the one which provides routing rules to manage external users and access to the services in the Kubernetes cluster. Okay, so major definition అయితే ఇది, ఎందుకంటే లైక్ we are exposing or we are giving the access to the services to the external users. Okay, ఎవరైతే external users ఉన్నారో లైక్ how it works for the load balancers కూడా డెఫినేషన్ చూస్తే సేమ్ డెఫినేషన్ ఉంటుంది. లైక్ it is nothing but we are giving access to the external users to manage the application through the service. Okay, so it is also having the same definition. Okay, so మీకు డెఫినేషన్ వైజ్ చూసుకుంటే మీకు లోడ్ బ్యాలెన్సర్ గుర్తుపెట్టుకుంటే ఇంగ్రెస్ కూడా మీకు ఈజీ అవుతుంది డిఫైన్ చేయడానికి. ఓకే, బట్ దేర్ ఈస్ ఏ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ వాట్ యూ కాల్ ఇట్ యాజ్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ వాట్ యూ కాల్ ఇట్ ఇంగ్రెస్. ఓకే, ఏంటి స్లైట్ డిఫరెన్స్ అంటే ఇంగ్రెస్లో మనము పర్టికులర్ అప్లికేషన్స్లో యూ కెన్ రౌట్ ది ట్రాఫిక్ టు ది డిఫరెంట్ పోర్ట్స్. ఓకే, సో యూజింగ్ ది సేమ్ డిఎన్ఎస్ నేమ్తోని మనము డిఫరెంట్ పోర్ట్స్కి మనము యాక్సెస్ ఇస్తాం. ఓకే, సో వేరాజ్ లోడ్ బ్యాలెన్సర్ ఏంటంటే యూ విల్ గివ్ ఓన్లీ టు దట్ పర్టికులర్ పోర్ట్. ఓకే, సో ఓన్లీ ఒక సర్వీస్ ఒక పోర్ట్కి మనం ఎక్స్పోజ్ చేయగలుగుతాం. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఇంగ్రెస్. ఓకే, సో యూ గైస్ డెంట్ గెట్ వాట్ ఐ హావ్ టోల్డ్. ఓకే, సో ఇంగ్రెస్ అంటే ఎట్లా ఉంటుంది అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ తీసుకున్నాం అనుకోండి. సో అప్లికేషన్ ఉంది. ఓకే, సో ఈ అప్లికేషన్లో ఇప్పుడు నా అప్లికేషన్ వచ్చేసి 9933 పోర్ట్ పైన ఎక్స్పోజ్ అయింది. ఓకే, సో ఇంకో సేమ్ అప్లికేషన్ ఇంకో సర్వీస్ ఇదే అప్లికేషన్లో 9944 పైన ఎక్స్పోజ్ అయింది, ఇంకోటి 9936 పైన ఎక్స్పోజ్ అయింది. ఓకే, సో ఒకటే అప్లికేషన్లో 3 పోర్ట్స్ కావాలి. ఇది వచ్చేసి నాకు ఈ అప్లికేషన్లో యూఐ, ఈ అప్లికేషన్లో ఇది వచ్చి నేను డెవలప్మెంట్ వర్క్ చేయొచ్చు, ఇదే అప్లికేషన్లో ఈ పోర్ట్ యూజ్ చేసి నేను ఏపీఐస్ పబ్లిష్ చేయొచ్చు. ఓకే, సో ఇట్లుంది అనుకోండి, 3 పోర్ట్స్ ఉన్నాయి అప్లికేషన్కి. ఓకే, సో ఇఫ్ ఐ యూజ్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేసి నేను 3 లోడ్ బ్యాలెన్సర్లు యూజ్ చేయాలి దీనికి. ఓకే, ఒకటే లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేసి నేను అన్ని పోర్ట్స్ని ఎక్స్పోజ్ చేయలేను. అదే నేను ఇంగ్రెస్ వాడిన అనుకోండి ఇక్కడ. సో ఇఫ్ ఐ గో ఫర్ ఇంగ్రెస్, ఓకే, సో ఇంగ్రెస్ ఏమవుతుందంటే ఇఫ్ ఐ గివ్ ఇంగ్రెస్ రూల్స్లో నా డిఎన్ఎస్ నేమ్ ఇస్తాను ఇప్పుడు నేను. ఓకే, సో నేను ఏమి ఇస్తాను tritreetech@gmail.com అని ఇస్తాను. ఓకే, సో tritreetech.com అని ఇచ్చేసి ఓకే ఇప్పుడు 9936 ఓకే పోర్ట్ 9936 స్లాష్ కాదు :9936తో యాక్సెస్ చేసిన అనుకోండి ఇంటర్నెట్లో నాకు యూఐ వస్తుంది. సేమ్ డిఎన్ఎస్ నేమ్తో నేను :9933 డెవలప్మెంట్ వస్తుంది. సేమ్ డిఎన్ఎస్తో :9944 ఓకే నాకు పబ్లిషర్ ఏపీఐ పబ్లిష్ వస్తుంది అనమాట. ఓకే, సో నేను ఇంగ్రెస్తో లైక్ ఐ హ్యావ్ దిస్ అడ్వాంటేజ్ ఆఫ్ exposing my service okay to the external users. Okay, and I can expose like number of ports of the same application. Okay, so ఒకటే అప్లికేషన్ ఎన్నైనా పోర్ట్స్ ఉన్నప్పుడు ఎక్స్పోజ్ చేసి నేను ఇంగ్రెస్ సేమ్ డిఎన్ఎస్ నేమ్తో నేను వాడుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఇంగ్రెస్. ఓకే, సో మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు లోడ్ బ్యాలెన్సర్ కూడా అదే చేస్తుంది, బట్ ఇట్ హ్యాస్ సమ్ రిస్ట్రిక్షన్స్. ఓకే, సో అది మెయిన్ డిఫరెన్స్. ఓకే, సో దట్ ఈస్ ఇంగ్రెస్ ఫర్ యూ గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెడ్ఫుల్ అండ్ హెడ్లెస్ రైట్. ఓకే, సో ఇక్కడ హెడ్లెస్ సర్వీస్. Sometimes you don't need load balancer and a single service IP. Okay, in this case you can create what are termed as headless services by explicitly specifying none for the cluster IP. Okay, so మనం సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడు డెఫినెట్గా మనకి క్లస్టర్ ఐపీ ఇవ్వము, లోడ్ బ్యాలెన్సర్ ఇవ్వము, ఇంగ్రెస్ ఇవ్వము, నోడ్ పోర్ట్ ఇవ్వము, ఏది ఇవ్వము. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ నన్. ఓకే, నన్ అని ఉంటుంది. బట్ ఇంటర్నల్గా ఇప్పుడు ఇది చూసినారనుకోండి .spec.cluster-ip యూ కెన్ యూజ్ హెడ్లెస్ సర్వీస్ టు ఇంటర్ఫేస్ విత్ అవర్ సర్వీస్ డిస్కవరీ మెకానిజం వితౌట్ బీయింగ్ టైడ్ టు ద Kubernetes implementations. For headless service a cluster IP is not allocated. Okay, ఇది
మేజర్ థింగ్, మనము క్లస్టర్ ఐపీని అలొకేట్ చేయట్లేదు ఇక్కడ. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ కమ్యూనికేటెడ్ ఇంటర్నల్లీ. మీరు హెడ్లెస్ సర్వీస్ అని ఇచ్చినారనుకోండి, ఇంటర్నల్గా అవి లైక్ ఇఫ్ ఐ గివ్ హెడ్లెస్ సర్వీస్ ఫర్ ద 3 సర్వీసెస్. ఓకే, సో ఇంటర్నల్గా ఇవి మాట్లాడుకుంటాయండి, ఇంటర్నల్గా ఇవి కమ్యూనికేట్ అవుతాయి అనమాట. ఓకే, సో క్యూ ప్రాక్సీ డస్ నాట్ హ్యాండిల్ దీస్ సర్వీసెస్. Okay, and there is no load balancing or proxying done by the platform for them. How DNS is automatically configured depends on whether the service has selectors defined. Okay, so 3 సర్వీసెస్ ఇస్తాను నేను, 3 సర్వీస్ హెడ్లెస్ సర్వీసెస్కి ఐ విల్ గివ్ సెలెక్టర్. ఓకే, సేమ్ సెలెక్టర్ నేమ్ ఇస్తాను అనుకోండి, ఆ 3 సర్వీసెస్ కూడా డిఎన్ఎస్ ఆటోమేటిక్గా కాన్ఫిగర్ అయిపోతాయి. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ మెయింటైన్డ్ బై ఎనీ క్యూ ప్రాక్సీ, ఇట్ ఈస్ నాట్, ఎందుకంటే మనకు క్లస్టర్ ఐపీ ఇస్తలేం కాబట్టి డెఫినెట్లీ క్యూ ప్రాక్సీ డజంట్ నో హౌ టు మేనేజ్ దోస్ హెడ్లెస్ సర్వీసెస్. ఓకే, సో ఫర్ హెడ్లెస్ సర్వీసెస్ that defines selectors, the endpoint controllers creates endpoint records in the API and modifies the DNS configuration to return A records. Okay, so మీకు A records idea ఉంటే, okay, so that is how it works. Okay, so definition వచ్చేసి, okay, definition, how you gonna define this? Okay, you can use a headless service to interface with other service recovery mechanisms without being tied to the Kubernetes implementation. Okay, so this you can define. Okay, so headless services గురించి నేను stateful sets లో మాట్లాడినా ఆల్రెడీ. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు సీ ఎన్ ఎగ్జాంపుల్, ఓకే, సో ఎగ్జాంపుల్ వైజ్ చూడాలనుకుంటే హెడ్లెస్ సర్వీసెస్, హెడ్ఫుల్ సర్వీసెస్ గురించి అందులోకి వెళ్ళి చూడండి, బట్ యూ కెన్ డిఫైన్ దిస్ వే. ఓకే, సో మీకు జనరల్గా అయితే క్లస్టర్ ఐపీ మనం నన్ను పెట్టినప్పుడు ఏమవుతుంది, అది క్యూ ప్రాక్సీకి, అది లైక్ క్యూ ప్రాక్సీ విల్ డోంట్ హ్యాండిల్ దిస్. ఓకే, సో ఇంటర్నల్గా మీరు సెలెక్టర్ ఇచ్చినప్పుడు 3 సర్వీసెస్కి ఇట్ విల్ ఇంటర్నల్లీ సీ, ఓకే, ఇట్ విల్ ఇంటర్నల్లీ కాన్ఫిగర్ ద డిఎన్ఎస్ అండ్ ఇట్ విల్ ఇంటర్నల్లీ కమ్యూనికేట్. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద హెడ్లెస్ సర్వీసెస్. Difference between secret and config map. Okay, secret and config map. Okay, so config map వచ్చేసి the most of the time మనం ఏం చేస్తామంటే ఈ కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ కాన్ఫిగరేషన్స్ని, అప్లికేషన్ కాన్ఫిగరేషన్స్ని మనము కాన్ఫిగ్ మ్యాప్లో పెడతాం. ఓకే, కాన్ఫిగ్ మ్యాప్లో పెట్టి మనము ఆ పాడ్లో ఈ కాన్ఫిగరేషన్ మ్యాప్ ఏమంటారు రిఫరెన్స్ ఇస్తాం. ఓకే, సో రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఆ పాడ్ ఆ కాన్ఫిగ్ మ్యాప్కి వెళ్ళి చెక్ చేస్తుంది. ఓకే, so that is the config map. Okay, so config map is a API object used to store non-confidential data. Okay, in key value pairs, pods can consume config maps as environment variables, command line arguments, or as configuration files in the volume. Okay, so మనం ఏంటంటే అన్ని కూడా పాడ్లో ఇవ్వకుండా మనము కాన్ఫిగరేషన్స్ అన్ని వేరే సపరేట్ ఫైల్లో పెట్టేసి నాన్ కాన్ఫిడెన్షియల్ డేటా ఇది, సో అన్ని కాన్ఫిగ్ మ్యాప్స్లో పెట్టేసి విల్ call it as environment variables. Okay, so అందరికి environment variables, command line arguments అంటే ఐడియా ఉంది కాబట్టి. ఓకే, సో వీఆర్ కాలింగ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్, ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ పుటింగ్ ఎవ్రీథింగ్ ఆన్ అ పాడ్. ఓకే, సో పాడ్లో మొత్తము పెట్టేసి వీ కెనాట్ మేక్ ఇట్ ఏ బిగ్ YAML ఫైల్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ వీఆర్ క్రియేటింగ్ ఏ సపరేట్ రిఫరెన్స్ ఫైల్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఫైల్. ఓకే, సో ఫ్రమ్ దేర్ వీఆర్ ఫెచింగ్ ద డీటెయిల్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్స్. ఓకే, సీక్రెట్స్ అంటే ఏంటంటే like if you don't want to expose your passwords and everything on the pod. Okay, so కాకుండా మీరు సీక్రెట్స్ అని ఒక సర్వీస్ని క్రియేట్ చేసి అందులో పెడతారు. ఓకే, బట్ సీక్రెట్స్ వచ్చేసి ఇట్స్ హ్యూజ్ సీక్రెట్స్ ఎన్క్రిప్టెడ్ ఉంటాయి అంటే ఇట్స్ నాట్ ఎన్క్రిప్టెడ్ సీక్రెట్స్. ఓకే, సో అవన్నీ కూడా నాట్ ఎన్ ఎన్క్రిప్టెడ్ సీక్రెట్స్. ఓకే, సో హై లెవెల్ సెక్యూరిటీ అయితే కాదు. ఓకే, బట్ ఇట్ ఈస్ nothing but you are not going to expose your keys or expose your passwords on the pod. సో మనం సీక్రెట్స్లో పెట్టి సీక్రెట్స్ నుంచి కాల్ చేస్తున్నాము. సీక్రెట్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఎన్కోడెడ్ ఫార్మాట్లో ఉంటుంది బట్ నాట్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్. ఓకే, సో ఎన్కోడెడ్ ఫార్మాట్ అంటే మీరు డీకోడ్ ఈజీగా చేయొచ్చు, బైనరీ డీకోడ్ చేసుకోవచ్చు, బట్ ఎన్క్రిప్టెడ్ అయితే కాదు. ఓకే, సో Kubernetes secrets let you store and manage sensitive information such as passwords, tokens and keys. Storing confidential information is a secret is safer and more flexible than putting it verbatim in a pod definition or in a container image. Okay, so definitely like you are going to store all the
పాస్వర్డ్స్ కీస్ అండ్ SSH టోకెన్, OAuth టోకెన్స్, SSH కీస్ ఇవన్నీ కూడా మనం సీక్రెట్స్లో పెడతాం. ఓకే, సో ఇది డిఫరెన్స్. ఓకే, సో ఇఫ్ సమ్వన్ ఆస్క్ డిఫరెన్స్ ఆల్సో లైక్ కాన్ఫిగ్ మ్యాప్స్లో వీఆర్ పుటింగ్ నాన్ కాన్ఫిడెన్షియల్ డేటా, వేర్ ఇక్కడ వీఆర్ గోయింగ్ ఫర్ ద సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 11, లైవ్నెస్ ప్రోబ్స్ అండ్ రెడీనెస్ ప్రోబ్స్. ఓకే, సో లైవ్నెస్ ప్రోబ్స్ అండ్ రెడీనెస్ ప్రోబ్స్ మీద నేను ఆల్రెడీ వీడియో చేసిన, సో ఇట్ ఈస్ సెషన్ 17. ఓకే, సో లెట్స్ లిజన్ టు దిస్ ఒక 5 minutes వీడియో విందాము, సో దట్ యూ విల్ గెట్ వాట్ ఈస్ రెడీనెస్ అండ్ లైవ్నెస్ ప్రోబ్స్. రెడీనెస్ అండ్ లైవ్నెస్ ప్రోబ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, లైక్ వెనెవర్ వీఆర్ ట్రబుల్ షూటింగ్ ఆర్ వెనెవర్ వీఆర్ క్రియేటింగ్ పాడ్స్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రెడీనెస్ ప్రోబ్స్ అండ్ లైవ్నెస్ ప్రోబ్స్ అనేది, ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా మనం చాలా సార్లు రెడీనెస్ ప్రోబ్, లైవ్నెస్ ప్రోబ్స్ ఇష్యూస్ చూస్తాం. ఓకే, సో ఎందుకు ఈ ఇష్యూస్ వస్తాయి, అసలు ఎందుకు ఈ ప్రోబ్స్ యూజ్ చేస్తాం అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, సో వాట్ ఈస్ రెడీనెస్ ప్రోబ్స్? ఓకే, సో రెడీనెస్ ప్రోబ్స్ అంటే ఏంటంటే లైక్ మనం ఏదైనా టెస్టింగ్ కోసం యూజ్ చేయొచ్చు ఇది. అంటే టెస్టింగ్ కోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాడ్ అవైలబుల్ లో ఉండే ముందే మనము రెడీనెస్ ప్రోబ్ లో ఏం చేస్తుంది అంటే, రెడీనెస్ ప్రోబ్ ఏం చేస్తుంది అంటే ఈ పాడ్ లో ఆ పర్టికులర్ అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్వీస్ ఉంది, ఓకే, ఈ సర్వీస్ రన్ అవ్వాలి అనేసి పెడతాను నేను. ఓకే, సో ఈ సర్వీస్ రన్ అయితేనే అప్పుడు మీకు పాడ్ అవైలబుల్ లోకి వస్తుంది, అంటే పాడ్ రెడీలోకి వస్తుంది. ఓకే, అదర్వైజ్ పాడ్ మీకు రెడీలోకి రాదు. ఓకే, సో రెడీనెస్ ప్రోబ్ ఏం చెక్ చేస్తుంది అంటే ఈ పాడ్ రెడీ ఉందా లేదా ఫస్ట్ ఇది చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాతనే పాడ్ ని మనకి యాక్సెసిబిలిటీకి ఇస్తుంది. అదర్వైజ్ ఇట్ విల్ బి రన్నింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ లైక్ రెడీనెస్ ప్రోబ్ చెక్ చేస్తూ ఉంటుంది రెడీ ఉందా లేదా అని. ఇన్ ద సేమ్ వే లైవ్నెస్ ప్రోబ్ ఏం చేస్తుంది అంటే రెడీనెస్ ప్రోబ్ అంటే మొత్తం అప్లికేషన్ రన్ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వీస్ ని మనం ఏంటంటే మానిటర్ చేస్తూ ఉంటాం అనమాట. అయితే లైవ్నెస్ ప్రోబ్ ఏం చేస్తూ ఉంటుంది అంటే ఈ సర్వీస్ రన్ అవుతుందా లేదా అని ప్రోబ్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సడన్ ఈ సర్వీస్ డౌన్ అయిపోయింది అనుకోండి, లైవ్నెస్ ప్రోబ్ ఏం చేస్తుంది అంటే సర్వీస్ రెడీ లేదని ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, సో మనం ఈవెంట్స్ లో చూస్తే మనకి ఎర్రర్స్ ఉంటాయి, లైవ్నెస్ ప్రోబ్ ఎర్రర్స్ వస్తాయి. ఓకే, సో అప్పుడు ఏంటంటే మనం ఏదైతే రెడీనెస్ ప్రోబ్ లో ఇచ్చినామో ఈ సర్వీస్ రన్ అవుతూ ఉండాలని, ఆ సర్వీస్ లేకపోతే ఫైల్ ఎగ్జిస్టింగ్ ఉండాలనో, సర్వీస్ రన్ అవుతూ ఉండాలనో, ఓకే, అది ఎప్పుడైతే మిస్ అవుతుందో అప్పుడు ఈ రెడీనెస్ ప్రోబ్, లైవ్నెస్ ప్రోబ్ అనేది మనకి ఎర్రర్స్ చూపిస్తుంది అనమాట. ఓకే, అప్పుడు మనము ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. ఓకే, సంథింగ్ వెంట్ రాంగ్, మన సర్వీస్ రన్ అవుతలేదు, సో ఏంటి అనేది వెళ్ళి చూడొచ్చు. ఓకే, జనరల్ గా మనకి ఏంటంటే ప్రోబ్ టైప్స్ లో మనకి EXEC, HTTP GET, ఓకే, అండ్ ఆల్సో TCP సాకెట్. ఓకే, ఈ 3 టైప్స్ ఉంటాయి. ఓకే, జనరల్ గా అయితే మనం ఎప్పుడైనా కానీ కమాండ్ రన్ చేస్తున్నప్పుడు మనకి 0 ఎగ్జిట్ వాల్యూ రావాలి. ఓకే, 0 వాల్యూ రిటర్న్ చేయాలి, అప్పుడు ఇది సక్సెస్ అయినట్టు. ఓకే, HTTP GET కూడా లైక్ HTTP రిక్వెస్ట్ ఎప్పుడైనా సరే 200 to 399 వచ్చింది అనుకోండి, లైక్ ఇది సక్సెస్ అని అర్థం. ఓకే, అదే మీకు 400 ఎర్రర్ వస్తే లైక్ సంథింగ్ వెంట్ రాంగ్, 500 వస్తే సంథింగ్ వెంట్ రాంగ్ అని. ఓకే, సో మీకు ఎప్పుడైనా కానీ ఈ ఎర్రర్ కోడ్స్ 200 to 300 వచ్చినప్పుడు, 399 వచ్చినప్పుడు ఓకే రెడీనెస్ ప్రోబ్ HTTP GET అని పెట్టాం అనుకోండి, ఇట్ విల్ సే లైక్ ఓకే ఇది సక్సెస్ అయింది, సో పాడ్ అవైలబుల్ లోకి వెళ్ళొచ్చు అని చెప్పి. సేమ్ TCP సాకెట్ కూడా అంతే. ఓకే, సో TCP సాకెట్ ఆ పర్టికులర్ పోర్ట్ ఏదైతే అవైలబుల్ లో ఉందా లేదా చెక్ చేస్తుంది. ఓకే, అది సక్సెస్ఫుల్ అయితేనే మనకి రెడీనెస్ ప్రోబ్ మనకి పాడ్ ని అవైలబుల్ లోకి ఇస్తుంది, అదర్వైజ్ ఇట్ విల్ త్రో ఎర్రర్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ది లైవ్నెస్ ప్రోబ్ అండ్ రెడీనెస్ ప్రోబ్. ఓకే, సో మీకు ప్రాక్టికల్ గా చూడాలంటే గో టు దిస్ వీడియో. ఓకే, సో బట్ డెఫినిషన్ ఏముంటుందో చూద్దాం. ఓకే, సో we go to the definitions and readiness probe. Sometimes applications are temporarily unable to serve traffic. For example, an application might need to load large data or configuration files during startup or depend on external services after startup. In such cases, you don't want to kill the application, but you don't want to send it requests either. Kubernetes provides readiness probes to detect and mitigate these situations. A pod with containers reporting that they are not ready does not receive traffic through the Kubernetes service. Okay, so మనం ఏదైతే ఇందాక చెప్పినామో అదే. ఓకే, సో రెడీనెస్ ప్రోబ్స్ అనేది లైక్ ఇట్ విల్ ఆల్వేస్ లైక్ మనం ఏంటంటే ఇది ఎగ్జిస్టింగ్ ఉందా లేదా, నా అప్లికేషన్ రన్ చేయడానికి ఇది ప్రీరిక్విజిట్. ఓకే, సో ఈ ప్రీరిక్విజిట్ ఎగ్జిస్టింగ్ లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ప్రీరిక్విజిట్ ఎగ్జిస్టింగ్ లో లేకపోతే మీకు అది రన్ అవ్వదు. ఓకే, మీ పాడ్ రన్ అవ్వదు. అదే మీకు ప్రీరిక్విజిట్ సక్సెస్ అవుతే ఇట్ విల్ రన్. బట్ లైవ్నెస్ ప్రోబ్ అనేది ఈ ప్రీరిక్విజిట్ ని ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే,
ఇది రన్ అవుతుందా లేదా అనేది. ఓకే, సో దట్ ఈస్ ద liveness probe and this is the readiness probe. Okay, so I think you can easily define what is exactly this readiness probe and liveness probe అనేది, right? So next వచ్చేసి how to access other pods in a cluster. How to access other pods, what do you like? Question ఇది, it's not a clear question. Okay, how to access other pods in the cluster. I'm really not sure what is mean by other pods. Okay, so that is fine. If it is on the other namespace, you want to access pods on other namespace from different namespace, that is not possible. Okay, so only మీరు namespace ఇస్తేనే kubectl get pods -ns namespace particular namespace ఇస్తేనే మీరు యాక్సెస్ చేయగలుగుతారు, otherwise you cannot access. It's a simple thing. What is a pod? Pod is a simple entity which runs the applications inside a container. How you will make sure that database should start first and then application? Yeah, you can go with stateful sets, right? So that is a major thing with the stateful sets, or you can go with Helm, you can go with the operators. Okay, so chala options ఉన్నాయి మనకి. Okay, so ఈ particular దీన్ని define చేయడానికి. Types of storage classes. Okay, so storage classes. Okay, so generally అయితే when you are talking about storage classes in the ఏమంటారు క్లౌడ్స్లోకి వెళ్దాం అనుకోండి, they will have different types of storage classes. Okay, so types వచ్చేసి types ఉండదు, but it will have fields. Okay, provisioner, parameter and reclaim policy. Okay, which are used when a persistent volume belongs to the class needs to be dynamically provisioned. So మీకు types of storage classes అనేది I totally don't know that question. Types of storage classes, types of provisioners ఉంది, types of volume supports ఉంది, అంతేగాని types of storage classes అంటూ ఏముండదు. ఓకే, సో there is nothing like you will have different types of storage classes ఉన్నాయి. ఆ స్టోరేజ్ క్లాసెస్ మీకు డెఫినెట్గా ఇఫ్ యూ ఆర్ యూజింగ్ AWS or if you are using GCP, IBM, వాళ్ళకి డిఫైన్డ్ స్టోరేజ్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో ఇఫ్ యూ గో హియర్ IBM స్టోరేజ్ క్లాసెస్ ఇన్ Kubernetes అన్నాం అనుకో, Kubernetes. ఓకే, సో వీళ్ళ దాంట్లో డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకే, సో దే విల్ హ్యావ్ దేర్ ఓన్ స్టోరేజ్ క్లాసెస్ డిఫైన్డ్. ఓకే, సో పర్టికులర్ IBMకి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా వాళ్ళ దాంట్లో స్టోరేజ్ క్లాసెస్ డిఫైన్ చేసి ఉంటాయి. సో ఓకే, క్లాసిక్ VPC బ్లాక్ స్టోరేజ్, IBM క్లౌడ్ ఆబ్జెక్ట్ స్టోరేజ్, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ వీళ్ళ దాంట్లో ఉన్నాయి. ఓకే, సో హౌ యూ కెన్ డిఫైన్, హౌ యూ కెన్, ఇందులో కూడా మళ్ళీ మీకు మీ పేమెంట్ని బట్టి ఇది ఉంటుంది. ఓకే, డెఫినిషన్స్ ఉంటాయి. మళ్ళీ AWS స్టోరేజ్ క్లాసెస్ Kubernetes. ఓకే, సో AWSలో అయితే వీడు ఇక్కడ ఇచ్చిండు, AWS ఎగ్జాంపుల్స్ అయితే ఇక్కడ ఇచ్చిన్నాడు. ఓకే, AWS EBS అండ్ ఓకే, సో ఇవి. ఓకే, సో ఇది జనరల్గా టైప్స్. ఓకే, సో వాళ్ళు ఏమేమి వాడుతున్నారు అనేది, అజ్యూర్ డిస్క్, సిండర్, FC, ISKC, NFS. ఓకే, సో ఇవన్నీ స్టోరేజ్ క్లాసెస్ టైప్స్, కానీ దిస్ ఇస్ నథింగ్ పర్టికులర్గా స్టోరేజ్ క్లాస్ టైప్స్ అనేది అయితే ఏది లైక్ ఎక్కడ నేను వినలేదు. ఓకే, సో ఇట్ మైట్ బి ఏ రాంగ్ ఫ్రేమ్ ఆఫ్ అ క్వశ్చన్. డిఫరెంట్ బిట్వీన్ స్టేట్ఫుల్ సెట్స్ అండ్ స్టేట్లెస్ సెట్స్, ఆల్రెడీ ఇందాక చెప్పిన నేను స్టేట్ఫుల్ సెట్స్ అనేది. సో ద సేమ్ క్వశ్చన్, డిస్క్రైబ్ Kubernetes ఆర్కిటెక్చర్. ఓకే, సో do they really ask this question, describe Kubernetes architecture? Okay, so అంటే జనరల్గా మనకి ఎక్కడ వాట్ ఐ మీన్ ఇస్ మాస్టర్లో ఏముంటుంది అండ్ వాట్ యూ హ్యావ్ ఇన్ ది వర్కర్ నోట్స్ అనేది ఎక్కువ ఫోకస్ చేస్తారేమో, కానీ బట్ యూ నీడ్ టు మేబీ డిఫైన్ లైక్ API సర్వర్, ETCD, ఇవన్నీ నా సర్వర్ లైక్ నా మాస్టర్లో ఉంటాయి అనేసి. ఓకే, API server, scheduler, controller, ETCD. Okay, so what exactly API server does, what scheduler does, what controller does, what ETCD does. Okay,
So maybe they are pointing to that question. Okay, so Kubernetes architecture in Telugu అని కొడితే మనది వస్తుంది మోస్ట్లీ. ఓకే, సో ఇందులోకి వెళ్తే మీకు డెఫినెట్గా మన ఆర్కిటెక్చర్ గురించి మనం చాలాసార్లు చెప్పినాం ఇలా. ఓకే, సో ఇఫ్ యూ గో టు ది క్యూబర్నెటిస్ ఇంట్రొడక్షన్, ఓకే, సో ఇంట్రొడక్షన్లో మనకి డెఫినెట్గా ఆర్కిటెక్చర్ గురించి ఉంది. ఓకే, సో ఒకసారి వెళ్ళి చూడండి వాట్ ఈటీసీడీ డస్ అండ్ వాట్ ఏపీఐ సర్వర్ డస్, వాట్ స్కెడ్యూలర్ డస్, వాట్ క్యూబ్లెట్ డస్. ఓకే, సో వర్కర్ నోడ్లో క్యూబ్లెట్ ఏం చేస్తుంది అని మొత్తం డెఫినేషన్స్ మనకున్నాయి. ఓకే, ఆర్ ఎల్స్ you can go to Kubernetes architecture. మనకి చాలా పిక్చర్స్ వస్తాయి ఇక్కడ. ఓకే, సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దీస్ పిక్చర్స్ యూ విల్ సీ వెరీ వెరీ గుడ్. ఇదైతే జనరల్గా అందరు యూజ్ చేసే మీడియం ఇది పిక్చర్. ఇది చాలా చాలా కోర్సెస్లో చూసినా ఎక్కడ చూసినా మీకు ఎక్కువగా కనిపించే diagram in. Okay, so if you see this diagram you can easily say that what exactly this does. Okay, so manaki ikkada etcd key values, or you can say it as database storage to the API server. You guys know how like whatever we run on the worker node, it will directly go to the API server nunche manaki mottam information vastadi. Okay, and control manager is the one which controls all the nodes, and scheduler is the one which will always monitor your pods. Okay, so pods ani deployment gaanivanni etla schedule ayindi, replica sets gaanivanni idantha monitor chestu untadi. Then if something goes wrong it will schedule them. Okay, so this is where the main thing like automation edaithe run avutho adi mottham ikkada untadi. Okay, so this is normal generic question. Okay, so that is fine. If you want to know Kubernetes architecture you can answer this one. Difference between PV and PVC. Okay, so persistent volume versus persistent volume claim. Okay, go with all. Okay, so persistent volume is a piece of storage in the cluster that has been provisioned by an administrator or dynamically provisioned using storage class, right? So మనకి జనరల్గా అయితే స్టోరేజ్ క్లాస్ వచ్చేసి it is the one which is which you are getting from the cloud provider. Okay, so it might be any cloud provider. Okay, ikkadi nunchi manaki storage class vastadi. Okay, so this is where the storage class sits. So ee storage class nunchi manamu persistent volume ni create chestunnam. Okay, so persistent volume ni create chestunam ante persistent volume is a piece of storage in the cluster that has been provisioned by an administrator or dynamically provisioned. Okay, so most of the time it is dynamically provisioned. Okay, so మనం మాన్యువల్గా చాలా తక్కువ చేస్తాము. మాన్యువల్గా చేయడం కూడా ఇట్స్ నాట్ అ రికమెండెడ్ వే. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ డూ ఇట్ డైనమికల్లీ. ఓకే, సో ఈ స్టోరేజ్ క్లాస్ నుంచి మనం డైనమికల్గా పర్సిస్టెంట్ వాల్యూమ్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఫ్రమ్ దిస్ విల్ బి creating the persistent volume claim. Okay, so persistent volume claim is a request for storage by a user. It is similar to a pod. Pods consume node resources and PVCs consume PV resources. Okay, so this is coming out of the PV. Okay, so మనం ఏదైతే పీవీ క్రియేట్ చేస్తామో స్టోరేజ్ క్లాస్ నుంచి దాన్ని మనం పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ లాగా యూజ్ చేసుకుంటాం. ఓకే, so definitely it is requested by a user. User is nothing but like whoever is deploying the application. Okay, so it is similar to a pod. Pod consumes load resources. Okay, so మనకి ఇప్పుడు నోడ్ ఉంటుంది, రైట్? నోడ్లోనే మనము పాడ్స్ని కూర్చోబెడుతున్నాం. ఓకే, సో యూ కెన్ మేక్ షూర్ లైక్ యూ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ పాడ్స్, రైట్? సో ఈ రిసోర్సెస్ అన్ని ఎక్కడి నుంచి యూజ్ చేస్తాం మనం? నోడ్ నుంచి. ఓకే, ఇన్ ది సేమ్ వే పీవీసీస్ కూర్చోబెడుతున్నాం మనం. ఓకే, సో ఈ పీవీసీస్ అన్ని ఎక్కడి నుంచి యూజ్ చేస్తాం మనం? పర్సిస్టెంట్ వాల్యూమ్ నుంచి యూజ్ చేస్తాం. ఈ పర్సిస్టెంట్ వాల్యూమ్ ఎక్కడి నుంచి వస్తే మనకి స్టోరేజ్ క్లాస్ నుంచి వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ పీవీ అండ్ పీవీసీ. ఓకే, సో డిఫరెన్స్ అన్నది మేబీ యూ కెన్ సే లైక్ వాట్ ఈస్ పీవీ అండ్ వాట్ ఈస్ పీవీసీ. ఓకే, సో ఎందుకంటే రెండు సేమ్ ఎంటిటీస్ కాదు. ఓకే, సో when there is no similarities between these two, you cannot say it is a difference అనేసి అనలేము. బట్ what is a PV and what is PVC అంటే like definitely you will derive your physical volume from storage class.
Okay, so yeah, so persistent volume is a piece which is derived from the storage class. Okay, so we can provision it manually, or you can provision it dynamically as per your requirement. And PVC is the one which is derived from the PV. Nothing but PVC is consumed from PV resources. Okay, and it is requested by a user. Okay, so it's a simple definition. Next వచ్చేసి 19th question, 2 containers are running inside a pod. If one container goes down, then will it affect another running container? No. Update the password in secret without restarting the pod, or deployment. Is it possible? మీరు అప్డేట్ చేస్తారు, అప్డేట్ చేసిన తర్వాత ఇట్ వోంట్ రిఫ్లెక్ట్, డైనమిక్గా రిఫ్లెక్ట్ అవ్వదు. ఓకే, సో అగైన్ మీరు డిప్లాయ్మెంట్ కానీ మీ పాడ్ కానీ డెఫినెట్గా ఇట్ విల్ రీస్టార్ట్. హౌ టు రోల్ బ్యాక్ ది డిప్లాయ్మెంట్? రోల్ బ్యాక్ ఆఫ్ ఎ డిప్లాయ్మెంట్ మేము చాలాసార్లు చేసినాం. సో ఇట్ ఈస్ ప్రాసెస్. ఐ విల్ జస్ట్ షో యూ దాట్. సో హౌ వీ డూ ది రోలింగ్ అప్ డిప్లాయ్మెంట్స్ కానీ ఎట్లా చేస్తాము అనేది ఈ వీడియోలో ఉంది. సో లెట్స్ మీరు ఈ యూఆర్ఎల్కి వెళ్ళి చూడొచ్చు. ఇఫ్ యూ కెన్ స్కిప్ దిస్ ఆర్ యూ కెన్ వాచ్ ఇట్ హియర్. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి లైక్ హౌ టు డూ ది రోల్అవుట్స్. ఓకే, సో రోల్అవుట్స్ ఆఫ్ డిప్లాయ్మెంట్స్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, రోల్అవుట్స్ ఆఫ్ డిప్లాయ్మెంట్ అనేది. ఎందుకంటే మనకి ప్రొడక్షన్లో చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఎప్పుడైనా ఏదైనా డిప్లాయ్ చేసినప్పుడు దాన్ని ఎలా రోల్అవుట్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది మనం ఆల్రెడీ చూసాము సెటప్ అయిందంట మిమిక్యూబ్లో. సో లెట్ మీ చెక్ నా బాక్స్లో. ఓకే ఓకే, పార్ట్స్ ఏమైనా రన్ అవుతున్నాయా లేదో చూద్దాము. ఓకే, సో kubectl get pods. ఓకే, సో నా నేమ్ స్పేస్ లో ఏ పాడ్స్ రన్ అవ్వట్లేదు. ఓకే, సో మనము ఒక అప్లికేషన్ ని క్రియేట్ చేద్దాం. ఓకే, యూజింగ్ kubectl. సో kubectl క్రియేట్ డిప్లాయ్మెంట్ అండ్ ఏదైనా యాప్ ఇస్తాను నేను, లైక్ మై యాప్. ఓకే, ఇమేజ్ వచ్చేసి సారీ ఐఫన్ ఇమేజ్ వచ్చేసి నేను NGINX ఇమేజ్ ఇస్తాను. ఓకే, అది దీన్ని డ్రై రన్ చేసి చూసాము. ఓకే, సో మీరు డ్రై రన్, ఓకే DRY -run. ఓకే, డ్రై రన్ -o YAML అన్నాం అనుకోండి. ఓకే, మనము ఈ YAML ఫైల్ ని డైరెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని నేను ఎక్కడ రీడైరెక్ట్ చేస్తానంటే NGINX -deployment1.yaml అని ఇస్తా. ఓకే, సో ఈ ఫైల్ ని, ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే ఇది ఈ ఇమేజ్ తో ఓకే డ్రై రన్ YAML ఫైల్ ని క్రియేట్ చేస్తుంది. ఆ YAML ఫైల్ ని నేను ఈ ఫైల్ కి రీడైరెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను రీడైరెక్ట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఆ ఫైల్ ని చూద్దాం. ఓకే, ఆ ఫైల్ ఎక్కడ సేవ్ అయింది? యూజర్స్ కీప్ స్మైల్ లో లోడ్ అయింది ఆర్ సేవ్ అయింది. ఓకే, సో నేను ఆ ఫైల్ ని ఓపెన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, సో విండోస్ కాబట్టి విల్ గో హియర్ అండ్ NGINX deployment1.yaml. ఓకే, సో ఇది నా NGINX deployment1.yaml ఫైల్. ఓకే, సో ఇక్కడ చూస్తే కైండ్ డిప్లాయ్మెంట్ అని క్రియేట్ అయింది అండ్ ఆల్సో రెప్లికాస్ 1. ఓకే, సో ఇమేజ్ వచ్చేసి NGINX. ఓకే, నేమ్ వచ్చేసి NGINX. ఓకే, సో మనం దీన్ని రన్ చేసి చూసాము. ఓకే, నేను ఇందాక డ్రై రన్ మాత్రం చేశాను కాబట్టి. ఓకే, సో kubectl ఓకే క్రియేట్ -f ఓకే స్పేస్ ఓకే -f మనం ఇక్కడ ఈ NGINX-deployment1.yaml ఫైల్. ఓకే, సో నేను క్రియేట్ చేశానండి. సో విల్ సీ యూజింగ్ గెట్ పాడ్స్. ఓకే, సో కంటైనర్ క్రియేటింగ్ అని వస్తుంది అండ్ ఆల్సో మీరు డిప్లాయ్మెంట్ చూడొచ్చు. ఓకే, సో గెట్ డిప్లాయ్మెంట్స్. ఓకే, మై యాప్ డిప్లాయ్మెంట్ మనం చేసాము. ఓకే, 1 రెడీ అప్ టు డేట్ అవైలబుల్ ఉంది. ఓకే, సో పాడ్స్ లోకి వెళ్ళి చూస్తే మనకి ఇది ఇప్పుడు రన్నింగ్ లో ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఆల్రెడీ స్కేల్ అప్ చేసి సారీ ఒక ఇమేజ్ ఒక పాడ్ ని క్రియేట్ చేస్తాను. సో ఐ వాంట్ టు స్కేల్ అప్ దిస్. అంటే నాకు ఒక ఇమేజ్ కాదు, నాకు 3 ఇమేజెస్ కావాలి, లేకపోతే నాకు 5 ఇమేజెస్ కావాలి, నాకు 5 పాడ్స్ కావాలి. ఓకే, సో నేను ఒకటే పాడ్ రన్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇది మనకి అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి సో నేను ఏం చేస్తానంటే నేను రెప్లికేషన్స్ ఇంక్రీజ్ చేస్తాను. లైక్ నాకు 5 పాడ్స్ కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే సో మనము kubectl ఓకే స్కేల్ డిప్లాయ్మెంట్. ఓకే, నా డిప్లాయ్మెంట్ పేరు వచ్చేసి my
యాప్. ఓకే, సో నేను ఏం చేస్తాను ఇప్పుడు దీన్ని రెప్లికాస్ ఈక్వల్ టు 5 అంట, అంటే నేను 5 పార్ట్స్ అంటే 5 పార్ట్స్ క్రియేట్ చేస్తాను అనమాట. ఓకే, సో స్పెల్లింగ్ మిస్టేక్, డిప్లాయ్ MENT. ఓకే ఓకే, సో ఇక్కడ ఏం చూపిస్తుంది, డిప్లాయ్మెంట్ మై యాప్ అనేది స్కేల్ అని చూపిస్తుంది. ఓకే, ఇట్స్ స్కేల్డ్. ఓకే, సో ఇప్పుడు మనము గెట్ చేసి చూసాం పార్ట్స్ ని. ఓకే, సో ఇప్పుడు చూడండి. ఓకే, సో ఇట్ ఈస్ గెటింగ్ దోస్ కంటైనర్స్. ఓకే, కంటైనర్ క్రియేషన్ లో ఉంది. ఓకే, సో మళ్ళీ చూద్దాము వెల్ ఇట్ గాట్ క్రియేటెడ్ ఆర్ నాట్. ఓకే, చూడండి. ఓకే, సో ఇట్ గాట్ క్రియేటెడ్ ఆల్ ది 5 పార్ట్స్. సో రెప్లికాస్ మనం 5 ఇచ్చినాం కాబట్టి 5 పార్ట్స్ రన్నింగ్ లోకి వచ్చేసాయి. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనకి ఏ ఇమేజ్ రన్ చేసాం, మనము NGINX అనే ఇమేజ్ రన్ చేసాం. చూద్దాం ఒకసారి వెళ్ళి. ఓకే, పాడ్ లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, చూడాలంటే డిస్క్రైబ్ ఆ పాడ్ అండ్ ఆ పాడ్ నేమ్. ఓకే, సో ఇప్పుడు మనం డిస్క్రైబ్ అని కొట్టినాము. ఓకే, సో ఇందులో ఏ ఇమేజ్ రన్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇమేజ్ వచ్చేసి NGINX అని రన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఆర్ఎల్స్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఆ ఇమేజ్ అప్గ్రేడ్ అయింది. ఓకే, సో ఇందాక వేరే వర్షన్ లో ఉంది, ఇప్పుడు నేను వేరే వర్షన్ లోకి మూవ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో అప్పుడు ఏం చేయాలంటే kubectl ఓకే సెట్ ఇమేజ్ డిప్లాయ్మెంట్. ఓకే, డిప్లాయ్మెంట్. ఓకే, నా డిప్లాయ్మెంట్ నేమ్ వచ్చేసి మై హైఫన్ యాప్. ఓకే, మై హైఫన్ యాప్ నా డిప్లాయ్మెంట్. ఓకే, సో నా ఇమేజ్ వచ్చేసి NGINX. ఓకే, నేను ఏం చేస్తానంటే NGINX లేటెస్ట్. ఓకే, సో NGINX నుంచి నేను NGINX లేటెస్ట్ కి మూవ్ చేస్తున్నా. ఓకే, సో చేశాను డిప్లాయ్మెంట్. ఓకే ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇమేజ్ అప్డేట్ అయిపోయింది. ఓకే, సో ఇమేజ్ అప్డేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనము మళ్ళీ ఒకసారి ఇమేజ్ అప్డేట్ అయిపోయింది కాబట్టి ఒకసారి హిస్టరీ చూసాం మనం. ఓకే, సో kubectl rollout history. ఓకే, డిప్లాయ్మెంట్స్. ఓకే, సో హిస్టరీ చూసినప్పుడు మీకు రివిజన్ చూడండి 192 అని కనిపిస్తుంది. ఓకే, సో మీరు 192 లో ఏం చేసాము చూడాలి అనుకుంటే మళ్ళీ kubectl ఓకే సారీ రోల్ అవుట్ హిస్టరీ రోల్ అవుట్ హిస్టరీ డిప్లాయ్మెంట్స్. నా డిప్లాయ్మెంట్ వచ్చేసి మై హైఫన్ యాప్ హైఫన్ రివిజన్ వచ్చేసి మనము సెకండ్ రివిజన్ లో ఏం చేసామో చూద్దాం. ఓకే, సో ఇమేజ్ ఏముంది, సెకండ్ రివిజన్ లో NGINX లేటెస్ట్ కి మూవ్ అయింది. ఓకే, సో రివిజన్ 1 లో ఏముంది, రివిజన్ 1 లో NGINX 1 ఉంది. ఓకే, సో మనం NGINX 2 కి చేంజ్ చేసాము. సో మీరు హిస్టరీ చెక్ చేయాలంటే kubectl rollout history deployment అని కొట్టాలనుకోండి, ఆ హిస్టరీ అంతా చూపిస్తుంది. ఓకే, సో మీరు రివిజన్ 2 లో ఏం చేశారు, రివిజన్ 1 లో ఏం చేశారని పర్టికులర్ గా చూడాలంటే ఇలా ఈ కమాండ్ కొడితే మీకు ఏ రివిజన్ లో ఏం చేశారో తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను నాకు ఫస్ట్ రివిజన్ లోకి వెళ్ళిపోయాం అనుకుంటున్నాను. సెకండ్ రివిజన్ లో అప్డేట్ చేసిన తర్వాత, ఇమేజ్ అప్డేట్ చేసిన తర్వాత నాకు కొన్ని ఎర్రర్స్ కనిపిస్తున్నాయి. ఓకే, సో నేను మళ్ళీ ఫస్ట్ ఇమేజ్ కి మూవ్ అవ్వాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తా, ఓకే kubectl rollout ఓకే అండు చేస్తా, అంటే నేను ఏదైతే చేశానో దాన్ని నేను అండు చేస్తున్నా. ఓకే, సో దీన్ని డిప్లాయ్మెంట్స్ మై హైఫన్ యాప్. ఓకే, నేను ఏ రివిజన్కి వెళ్తాను అనుకుంటున్నా అంటే 2 రివిజన్ ఈక్వల్ టు 1. ఓకే, సో నేను మళ్ళీ 1 రివిజన్కే మూవ్ అవ్వాలనుకుంటున్నా. ఓకే, సో బిఫోర్ దిస్ కమాండ్ మనం ఇప్పుడు kubectl get pods. ఓకే, సో పాడ్ లో ఏ ఇమేజ్ ఉందో కూడా చూద్దాం ఒకసారి. ఓకే, సో kubectl డిస్క్రైబ్ పాడ్ ఆ పాడ్ నేమ్. ఓకే, సో ఇక్కడ ఇమేజ్ ఏమి ఉండాలి, మనకి NGINX లేటెస్ట్ ఉండాలి, రైట్, ఎందుకంటే మనం రివిజన్ 2 లో ఉన్నాం. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని రివిజన్ 1 లోకి మారుస్తా. ఓకే, సో మనం రివిజన్ 2 లో ఉన్నాం కదా, సో విల్ గో బ్యాక్ టు రివిజన్ 1. ఓకే, సో రివిజన్ 1 లోకి వెళ్ళాలంటే కమాండ్ ఇది. ఓకే, సో కమాండ్ ఏంటి, kubectl rollout undo deployments my app -2 -revision 1. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ చూడండి మై యాప్ రోల్డ్ బ్యాక్. ఓకే, సో నేను మళ్ళీ హిస్టరీ చెక్ చేస్తాం. ఓకే, సో హిస్టరీ చెక్ చేద్దాము మళ్ళీ. ఓకే, హిస్టరీ చెక్ చేసి ఏమవుతుందంటే మనకి 2 and 3 అని ఉంది. ఓకే, ఫస్ట్ డివిజన్ వెళ్ళిపోయింది. ఓకే, ఫస్ట్ డివిజన్ ని మనం ఏం చేస్తాము, మళ్ళీ దాన్ని 3 కిందకి కన్వర్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మీరు మళ్ళీ పాడ్ లోకి వెళ్ళి చెక్ చేశారనుకోండి. ఓకే, సో డిస్క్రైబ్ పాడ్. ఓకే, ఇప్పుడు ఏ డివిజన్ నడుస్తుంది, kubectl get pod. ఓకే,
సో kubectl describe pod. సో ఇప్పుడు మాకు ఏ రివిజన్ నడుస్తుందో చూద్దాం ఇక్కడ. ఓకే, సో ఏ రివిజన్ నడుస్తుంది ఇప్పుడు మాకి మళ్ళీ ఒరిజినల్ రివిజన్కి వచ్చేసాం మనం. ఏది ఇమేజ్, ఒక ఇమేజ్ NGINX, రైట్? ఓకే, సో రోల్ బ్యాక్ అండ్ రోల్ అవుట్స్ ఎట్లా చేస్తారనేది క్లియర్ పిక్చర్ వచ్చి ఉంటుంది మీకు ఇప్పుడు. నెక్స్ట్ విల్ సీ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ పాడ్ ఎవిక్షన్. ఓకే, పాడ్ ఎవిక్షన్ Kubernetes. Okay, scheduling and eviction. So pod eviction policy. Okay, so the kubelet proactively monitors for and prevents total starvation of a compute resource. In those cases, the kubelet can reclaim the starved resource by failing one or more pods. When the kubelet fails a pod, it terminates all of its containers and transitions its pod's phase to failed. If the evicted pod is managed by a deployment, the deployment creates another pod by scheduling pod to be scheduled by Kubernetes. Okay, so eviction policy. Okay, so what is an eviction policy? So generally మనకి pod ఎప్పుడు evict అవుతుందంటే like if ది రిసోర్సెస్, ఓకే, సో ఏదైతే రిసోర్సెస్ మనము రీచ్ అయిపోతున్నాం అంటే ఇట్ ఈస్ రీచింగ్ టు ఇట్స్ థ్రెషోల్డ్ వాల్యూ ఆర్ థ్రెషోల్డ్ లిమిట్ రీచ్ అవుతున్నప్పుడు డెఫినెట్గా ఇట్ విల్ ఎవిక్ట్ దట్ పాడ్ అండ్ దెన్ ఇట్ విల్ రీక్రియేట్ దట్ పాడ్. ఓకే, సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ, దట్ ఈస్ వాట్ ది ఎవిక్షన్ ఆఫ్ అ పాడ్ ఈస్ నథింగ్ బట్. ఓకే, సో దట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దాట్. So reason ఏంటంటే like that is the reason. So it is reaching its resource threshold. Pod is in pending state. What are the possible reasons? So most of the time pending ఎప్పుడు ఉంటుందంటే like it doesn't know like if it is going or if it is not going. Okay, so definition pod pending in Kubernetes. Okay, so my pod states your pod is stuck in pending, it means that it cannot be scheduled on the node. Okay, so that is for sure, but enduku schedule avvatledu anedi మీ question, right? So that is the question asked in the interview. Okay, so pending, control F. Okay, my pod stays pending. Okay, so మీకు ఇక్కడ క్లియర్ గా ఆన్సర్ ఇచ్చేసింది why it is in pending state ఉంటుంది అనేది. ఓకే, if you don't have enough resources again, or if you are using a host port, when you bind a pod to a host port, there are limit number of places that pod can be scheduled. In many cases, host port is unnecessary. Try using a service object to expose your pod. The host port use general ga, but if you are using that, might one of the reasons ఎప్పుడైనా కానీ మనం expose service తో చేయడానికి ట్రై చేయండి. And definitely if it is in pending state, you might have exhausted the supply of CPU or memory. Okay, so this is the ఏమంటారు రెగ్యులర్గా వచ్చే ఇష్యూ. ఓకే, మీ పాడ్ ఎప్పుడైనా సరే పెండింగ్లోకి వెళ్తుందంటే రిసోర్స్ ఇష్యూ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఒకసారి మీరు రిసోర్సెస్ చెక్ చేసినారనుకోండి, సో యూ కెన్ సే లైక్ వై లైక్ యువర్ పాడ్ మే గో ఇన్ టు ది రన్నింగ్ స్టేట్. ఓకే, సో యా, అండ్ ఆల్సో ఇక్కడ ఇంకోటి ఇవ్వలేదు మీకు. ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీకు మీ పాడ్ లైవ్నెస్ ప్రోబు, రెడీనెస్ ప్రోబు ఇష్యూస్ వచ్చినా కానీ ఒక్కొక్కసారి పెండింగ్లోకి వెళ్తుంది. ఓకే, సో అది కూడా మీరు ఇంక్లూడ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, సో దాట్ ఈస్ ఆల్సో వన్ రీజన్. ఓకే, సమ్ టైమ్స్ పాడ్ విల్ గో ఇన్ టు ది పెండింగ్ స్టేట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ యూ విల్ మేక్ షూర్ దట్ ఇన్ రోలింగ్ అప్డేట్స్ 2 pods ఆర్ ఆల్వేస్ ఓకే. అది ఆల్రెడీ మనం చెప్పినాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్, వాట్ ఆర్ ద పాసిబుల్ రీజన్స్. ఓకే, సో క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్ జనరల్గా మనకి చాలా సిచ్యువేషన్స్లో వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, వై డస్ ఎ క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్ అక్కర్. A quick Google search will show us that crash loop events can happen for a number of different reasons. Okay, so there are a lot of reasons మనకి crash loop back off రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఓకే, సో ద మేజర్ రీజన్స్ ఏంటనేది ఇక్కడ డిస్క్రైబ్ చేసిండు. ది అప్లికేషన్ ఇన్సైడ్ ద కంటైనర్ కీప్స్ క్రాషింగ్. ఓకే, సో ఎప్పుడైనా మన అప్లికేషన్ ఏదైతే మనం డిప్లాయ్ చేస్తున్నామో ఆ దాంట్లో ఏదైనా ఇష్యూస్ రావడం వల్లనో, అప్లికేషన్ సరిగ్గా డిప్లాయ్ కాకపోవడం వల్లనో
క్రాష్ లూప్ బ్యాకప్స్ వస్తాయి, బ్యాకప్స్ వస్తాయి. ఓకే, సమ్ టైప్ ఆఫ్ పారామీటర్స్ ఆఫ్ ద పాడ్ ఆర్ కంటైనర్ హ్యావ్ బీన్ కాన్ఫిగర్డ్ ఇన్కరెక్ట్లీ. ఓకే, డెఫినెట్లీ లైక్ మనం ఎప్పుడైనా పారామీటర్స్ కానివ్వండి, లైక్ వెన్ ఎవర్ యూ ఆర్ గివింగ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఏదైనా పాస్ చేస్తున్నప్పుడు రాంగ్గా ఇచ్చినారనుకోండి, డెఫినెట్లీ దట్ విల్ గో ఇన్ టు ది క్రాష్ లూప్ బ్యాకప్. an error have been made when deploying Kubernetes. Okay, so that is క్యూబేడియంలో ఎక్కువగా మీకు ఎప్పుడైనా కానీ ఏదైనా ఆర్ఎల్స్ క్లస్టర్లో కానివ్వండి ఎప్పుడైనా మనము కరెక్ట్గా డిప్లాయ్ చేయకపోతే డెఫినెట్లీ విల్ గెట్ ది క్రాష్ లూప్ బ్యాకప్స్. ఓకే, సో how can I see if there are crash loop backups in my cluster? Okay, so definitely మనం వెళ్ళి if I say get pods -hyphen namespace, ఇక్కడ మనకి క్రాష్ లూప్ బ్యాకప్ అనేసి స్టేటస్లో కనిపిస్తుంది. ఓకే, సో క్రాష్ లూప్ బ్యాకప్ అనేది దిస్ ఈస్ వన్ ఆఫ్ ద స్టేటస్ ఆఫ్ ద పాడ్స్, లైక్ రన్నింగ్, పెండింగ్, క్రాష్ లూప్ బ్యాకప్. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద స్టేట్. సో నెక్స్ట్ వచ్చేసి లైక్ యాక్చువల్లీ ఇఫ్ యూ సీ పాడ్స్ ఇన్ ఎర్రర్ స్టేట్ ప్రాబబ్లీ దట్ విల్ గెట్ ఇన్ టు ది క్రాష్ లూప్ బ్యాకప్ సూన్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఎర్రర్ వచ్చినప్పుడు మీరు ఈవెంట్స్లో డిస్క్రైబ్లోకి వెళ్ళి చూసారు అనుకోండి, సో డెఫినెట్లీ యూ విల్ సీ వై ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ది క్రాష్ లూప్ బ్యాకప్. ఓకే, సో ఇక్కడ kubectl డిస్క్రైబ్ పాడ్ అని కొడితే మీకు డెఫినెట్గా ఈవెంట్స్లో చూపిస్తుంది మీకు. ఓకే, సో ఈ ఈవెంట్స్లో మీకు చూపిస్తుంది చూడండి. ఓకే, సో ఫస్ట్ ఇది బ్యాక్ ఆఫ్ అయింది, ఫెయిల్డ్ సింక్, దెన్ పుల్లింగ్ అంటుంది. అంటే దిస్ ఈస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ సమ్ ఇమేజ్ పుల్ ఇష్యూస్. ఓకే, సో మాకు ఇమేజ్ పుల్ కాకపోవడము, ఇమేజ్ కరెక్ట్ ఇవ్వకపోవడము, అట్లాంటి సినారియోస్లో కూడా మనకి క్రాష్ లూప్ బ్యాకప్ వస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ గివెన్ బై ద సిస్డిగ్. ఓకే, సో సిస్డిగ్ అనేది చాలా పాపులర్ మానిటరింగ్ టూల్, చాలామందికి తెలిసిందే. సో వాళ్ళు మీకు డిఫైన్ చేస్తున్నారంటే దీస్ ఆర్ ద రెగ్యులర్ కేసెస్ దట్ దే హ్యావ్ పుల్డ్ ఫ్రమ్ ద లాక్స్. ఓకే, సో వాళ్ళకి ఎక్కువ లాక్స్, రెగ్యులర్గా వచ్చే లాక్స్ నుంచి వాళ్ళు ఇది తీసి ఈ సినారియోని క్రియేట్ చేసినారు. ఓకే, సో ట్రై టు గెట్ ఇన్ టు దిస్ పేజ్ అండ్ యూ విల్ నో మోర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వై యూ ఆర్ యూజింగ్ 3 master node in production? Using that totally depends on your cloud environment. Okay, మీరు క్యూబేడియం మారితే మాత్రం డెఫినెట్లీ యూ షుడ్ యూస్ రెండైతే యూజ్ చేస్తాం మనము. 3 మాస్టర్ నోడ్స్ అనేది లైక్ అగైన్ లైక్ ఇఫ్ యూ సీ సో మచ్ అన్స్టెబిలిటీ ఉన్నప్పుడు మీరు యూజ్ చేస్తారు 3 మాస్టర్ నోడ్స్. జనరల్గా అయితే మీకు 2 జాలు వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ద క్యూబేడియం. వన్ లైక్ 2 కూడా మనకి హెచ్ఏలో ఉంటాయి, యాక్టివ్లో ఉంటాయి. సో ఎప్పుడైనా సరే ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఆన్ వన్ మాస్టర్ నోడ్, అదర్ మాస్టర్ నోడ్ విల్ టేక్ కేర్. దట్ ఈస్ ద రీజన్ వై విల్ గో ఫర్ 2 or 3 మాస్టర్ నోడ్స్. ఓకే, సో మీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో పెట్టినప్పుడు యూ షుడ్ నాట్ బాదర్ అబౌట్ హౌ మెనీ మాస్టర్ నోడ్స్ క్లౌడ్ ఈజ్ యూజింగ్ అనేది. ఓకే, టోటలీ వాడు మేనేజ్ చేస్తాడు కాబట్టి సో మనము దాని గురించి ఎక్కువ బాదర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు 3 పెట్టి 3 డౌన్ అయిపోయినాయి అనుకోండి, వీఆర్ నాట్ లైక్ మనం ఏం చేయలేం, దాన్ని రెస్క్యూ కూడా చేయలేం. దట్ ఈస్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ హౌ దీస్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్. ఓకే, సో దట్ ఈస్ టోటల్లీ క్వశ్చన్ లైక్ దట్ ఈస్ వన్. ఓకే, 26th, how you will make sure that pod should be running on a specific node. మనం ఇందాకనే మాట్లాడినాం లైక్ పాడ్ ఎఫినిటీ, నోడ్ ఎఫినిటీ గురించి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు రన్ ఇట్ ఆన్ ఎ స్పెసిఫిక్ నోడ్, మీరు జనరల్గా అయితే నోడ్ ఎఫినిటీ వాడచ్చు, అండ్ ఆల్సో యూ కెన్ నోడ్ సెలెక్టర్ వాడచ్చు. ఓకే, నోడ్ సెలెక్టర్ కూడా మీరు లేబుల్స్ యూజ్ చేసి ఆ నోడ్ లేబుల్ ఏదైతే ఉందో ఆ లేబుల్ని మీరు పాడ్లో ఇచ్చారు అనుకోండి, ఆ పాడ్ వెళ్ళి అదే నోడ్లో కూర్చుంటుంది. ఓకే, సో దట్ ఈస్ వేర్ విల్ క్రియేట్. నెక్స్ట్ 27, right? How to check what are the activities performed by a container while creating the pod. You can go with the logs. How to get the IP of a pod? kubectl get pods -o wide. Okay, -o wide and use చేసాం అనుకోండి, definitely you'll see the IP address and also you'll see node IP of that pod. Which network plugin you are using? It's totally depends on the cloud provider, but if you are using a new on-premise, then most of the time Calico మనము వాడతాము. సో మీరు ఒకసారి వెళ్ళి గూగుల్లో ఎతికినా కానీ క్యూబర్నెటీస్లో లైక్ నెట్వర్క్ ప్లగిన్స్ ఇన్ క్యూబర్నెటీస్ అని కొడితే లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్ ప్లగిన్స్. ఓకే, సో చాలా ఎక్కువగా యూజ్ చేసేది Calico క్లౌడ్స్లో network plugins in Kubernetes. Okay, so network plugins లోకి వెళ్తే you will have a list. Okay, so ఇక్కడ మనకి this is a Rancher one. Okay, so comparing ఇక్కడ చూడండి. Okay, so
ఫ్లానెల్ క్యాలికో ఎక్కువగా యూజ్ చేసేది, వీవ్ కూడా చాలా మంది యూజ్ చేస్తారు క్లౌడ్ నెట్వర్క్స్లో, బట్ క్యానెల్ అయితే తక్కువ, లైక్ క్యానెల్ నేను ఎక్కువ చూడలేదు, బట్ ఫ్లానెల్ క్యాలికో వీవ్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే, సో దీస్ ఆర్ ద నెట్వర్క్ ప్లగిన్స్ మోస్ట్లీ యూజ్డ్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద నెట్వర్క్ ప్లగిన్స్ యూ కెన్ ఆన్సర్. సో మీ దాంట్లో ఏది యూజ్ చేస్తారంటే జనరల్గా ఇప్పుడు నేను ఇందాక నేను చూపించిన మీకు, ఇఫ్ యు సీ ఇక్కడ చూడండి క్యాలికో నోట్స్. ఓకే, సో మోస్ట్లీ క్యాలికో ఉంటుంది, క్యాలికో క్యూబ్ కంట్రోలర్స్ ఉంటాయి. సో ఐబిఎంలో అయితే క్యాలికో యూజ్ చేస్తున్నారు, బట్ ఐఎమ్ నాట్ షూర్ లైక్ ఈవెన్ ఇన్ ఏడబ్ల్యూఎస్ దే ఆర్ యూజింగ్ క్యాలికో. అది మనం ఏడబ్ల్యూఎస్ లాంచ్ చేసినప్పుడు చూసాం డెఫినెట్గా. ఓకే, so how to check? Okay, network, how do you, 30th question, how you are monitoring the Kubernetes cluster and the containers? Okay, so this is the question, like you need to go for any one of the tool. Okay, so Prometheus and Grafana కెళ్ళండి, Prometheus and Grafana ఎట్లా మానిటర్ చేస్తారు, మీ పర్టికులర్ అప్లికేషన్ ఎట్లా మానిటర్ చేస్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, హౌ యు ఆర్ మానిటరింగ్ యువర్ పర్టికులర్ అప్లికేషన్. ఇప్పుడు మీకు కాఫ్కా ఉందనుకోండి, యూ నీడ్ టు ఎక్స్పోర్ట్ కాఫ్కా ఎక్స్పోర్టర్, ప్రొమిథియస్ కాఫ్కా ఎక్స్పోర్టర్. ఆర్ మీరు లైనెక్స్ ఉందనుకోండి, ప్రొమిథియస్ లైనెక్స్ ఎక్స్పోర్టర్ ఉంటుంది. ఆర్ ఇఫ్ యూ ఆర్ మానిటరింగ్ ఎనీ అదర్ థింగ్స్, ఓకే, కంటైనర్లో వేరే అప్లికేషన్ రన్ అవుతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఎందుకు మనం ఒకసారి వెళ్ళి చూసాం ఒకసారి. ఓకే, సో ఇఫ్ యూ గో టు ది ప్రొమిథియస్ ఎక్స్పోర్టర్స్, ఓకే, సో మీకు ప్రొమిథియస్ ఎక్స్పోర్టర్స్లో యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్ లిస్ట్ అయి ఉంటాయి ఇక్కడ. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు ప్రొమిథియస్ యూజ్ చేసి మానిటర్ చేయొచ్చు. మాంగోడిబి, MySQL అండ్ పోస్ట్గ్రేస్ సీక్వెల్, రెడిస్ అండ్ హార్డ్వేర్ రిలేటెడ్. ఓకే, సో మీరు మాడ్యూల్స్ ఎక్స్పోర్ట్, మోడ్బస్ ఎక్స్పోర్టర్, నెట్గేర్, ఎన్విడియా జీపీయూ ఎక్స్పోర్టర్ అండ్ ఇష్యూ ట్రాకర్స్లో బ్యాంబూ ఉంది, జీరా ఉంది, కాన్ఫ్లుయెన్స్ ఎక్స్పోర్టర్, జెన్కిన్స్ ఎక్స్పోర్టర్ ఉంది. Even you can monitor the Jenkins application which is deployed on the Kubernetes. Okay, so Kubernetesలో అయినా సరే, మీ VMలో అయినా సరే మీరు ఎక్స్పోర్టర్ యూజ్ చేసి మీ జెన్కిన్స్ని మానిటర్ చేయాలనుకున్నా కానీ మానిటర్ చేయొచ్చు యూజింగ్ ప్రొమిథియస్. మెసేజింగ్ సిస్టమ్స్లో అగైన్ కాఫ్కా, RabbitMQ, IBMMQ, NATS, NSQ, Solace ఉంది. ఓకే, సో దట్ ఈస్ అ ఫిజికల్ బాక్స్ అది. స్టోరేజ్, ఓకే, యూ కెన్ మానిటర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో మీరు ఇక్కడికి వెళ్తే ఎన్ని ఎక్స్పోర్టర్స్ ఉన్నాయో ఈ అన్ని ఎక్స్పోర్టర్స్ని మీరు చెయ్యొచ్చు. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ నుంచి ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఎనీ డేటా, వాట్ డేటాబేసెస్ యూ ఆర్ యూజింగ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అంటే మీరు ఇక్కడ నుంచి కూడా పుల్ చేయొచ్చు. అంటే మీరు MySQL యూజ్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఈ MySQL ఎక్స్పోర్టర్ యూజ్ చేసి మీరు ఒకసారి మానిటర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో అఫీషియల్ ఎక్స్పోర్టర్స్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మీకు అఫీషియల్ అని ఉంది. ఓకే, సో అఫీషియల్ అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ద ప్రొమిథియస్ కమ్యూనిటీ. ఓకే, వేరే అయితే నార్మల్గా ది ఎక్స్పోర్టర్స్ విచ్ ఎవర్ లైక్ విచ్ వాస్ క్రియేటెడ్ బై అదర్ పీపుల్. ఓకే, సో వేరే కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు క్రియేట్ చేసిన ఇవన్నీ. ఓకే, సో దిస్ ఈస్ ది ఎక్స్పోర్టర్స్ అండ్ దిస్ ఈస్ ద మానిటరింగ్ టూల్ యూ కెన్ యూస్ టు మానిటర్ యువర్ Kubernetes అని చెప్పొచ్చు. జాబ్ షుడ్ బి టర్మినేటెడ్ ఆఫ్టర్ 40 seconds. యాక్టివ్ డెడ్లైన్ సెకండ్స్ 40. సో జాబ్స్ మీకు టర్మినేట్ అవ్వాలి 40 seconds తర్వాత, అంటే లైక్ యాక్టివ్ డెడ్ లైన్ సెకండ్స్ 40 అని పెడితే ఇట్ విల్ టర్మినేట్ ఆఫ్టర్ 40 seconds. ఓకే, సో దిస్ ఈస్ ఇట్ ఫర్ ది Kubernetes. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డాకర్ ఉన్నాయి. ఓకే, సో డాకర్ డిఫరెన్స్ బిట్వీన్ యాడ్ అండ్ కాపీ. డాకర్ యాడ్. ఓకే, సో డాకర్ యాడ్ అంటే ది యాడ్ కమాండ్ ఈస్ యూజ్డ్ టు కాపీ ఫైల్స్ డైరెక్టరీస్ ఇంటూ కాపీ డాకర్ ఇమేజ్. It can copy data in 3 ways. Copy files from the local storage to the destination in the Docker image. Copy a tarball from a local storage and extract it automatically inside and destination in the Docker image. Okay, so Docker add versus copy. Okay, so copy and add are both Docker file instructions that serve similar purpose. They let you copy files from a specific location in a Docker image. Copy takes in a source and destination. A valid use case for add is when you want to extract a local tar file into a specific directory into the Docker image. Okay, so meeku will go inside. Okay, so a lot of people have appreciated this tip. Okay, కాపీ అండ్ అంటే జనరల్గా అయితే రెండు కూడా మనము ఫైల్స్ని కాపీ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే,
బట్ కాపీ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ సో లైక్ మనం జనరల్గా ఇప్పుడు లైనెక్స్ కాపీ ఎట్లా వాడతాం, సిపి సోర్స్ అండ్ డెస్టినేషన్, రైట్? ది సేమ్ వే it will also do the same thing, okay? It only lets you copy in a local file or directory from your host, okay? So మీ హోస్ట్ మెషిన్ నుంచి లోకల్ ఫైల్ ఆర్ డైరెక్టరీకి మూవ్ చేయడానికి యూజ్ చేస్తాం ద మెషిన్ బిల్డింగ్ ఏ డాకర్ ఇమేజ్ ఇంటూ ద డాకర్ ఇమేజ్ ఇట్ సెల్ఫ్, ఓకే? సో యాడ్ వచ్చేసి ఇట్స్ లెట్స్ యూ డూ దట్ టూ, బట్ ఇట్ ఆల్సో సపోర్ట్స్ two other sources. First, you can use a URL instead of a local file directory. Secondly, you can extract a tar file from the source directory into the destination, okay? సో నథింగ్ బట్ మీకు ఇప్పుడు జనరల్గా మన హోస్ట్ మెషిన్ ఉంది, ఇది నా ల్యాప్టాప్, ఈ ల్యాప్టాప్ నుంచి నేను కంటైనర్లకు మూవ్ చేయాలనుకోండి, ఐ యూస్ కాపీ, ఓకే? ఆర్ ఐ యూస్ కాపీ టు మూవ్ దట్ ఇన్ టు ది ఇమేజ్, ఓకే? సోర్స్ డెస్టినేషన్ లాగా, ఓకే? అదే నేను ఆ ఫీజిబిలిటీ కాకుండా ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ యూఆర్ఎల్స్, ఓకే? ఏదైనా యూఆర్ఎల్ యూజ్ చేసిన అనుకోండి, సో ఇన్స్టెడ్ ఆఫ్ లోకల్ ఫైల్ డైరెక్టరీ నేమ్ ఇవ్వకుండా నేను యూఆర్ఎల్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఎ టార్ ఫైల్, ఓకే? డైరెక్ట్గా మనము కాపీ చేయకుండా వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ దట్ ఫైల్ డైరెక్ట్లీ ఇన్ టు ది డెస్టినేషన్ ఫోల్డర్, ఓకే? సో అదొకటి ఉంది ఇందులో, ఓకే? సో both have the same feasibility, but this has two more extra feasibilities ఉన్నాయి మీకు అంతే, ఓకే? ఓకే, సో విల్ సీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిఎండి అండ్ ఎంట్రీ పాయింట్, ఓకే? ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా డెఫినేషన్ ఉంది ఇక్కడ, డాకర్ ఎంట్రీ పాయింట్ వర్సెస్ సిఎండి, ఓకే? సో సాల్వింగ్ ద డైలమా, ఓకే? సో జనరల్గా మీకు కమాండ్ సిఎండిస్ ఏంటంటే మనము we can overwrite it, okay? So మనం ఎప్పుడైనా సరే when you are passing the CMD and whenever you want to run it again, you can overwrite it, but మీకు entry point ఏంటంటే you cannot overwrite that whatever the content you are passing through, okay? So ఇక్కడ చూస్తే CMD defines default commands and parameters for a container. Command is an instruction, that CMD is an instruction that is best to use if you need a default command which users can easily override, okay? If a Docker file has multiple CMDs, it only applies the instructions from the last one, okay? So last ఏదైతే యూజ్ చేస్తారో మీరు CMD అదే మీకు అప్లై అవుతుంది because it can be overwritten, okay? On the other hand, entry point is preferred when you want to define a container with a specific executable. You cannot override an entry point, okay? So this is the major difference between CMD and entry point, okay? So ఇక్కడ ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చింది చూడండి. సో ఇక్కడ ఇస్ క్రియేటింగ్ ఎ డాకర్ ఫైల్, ఓకే? సో డాకర్ ఫైల్లో ఇక్కడ చూడండి కమాండ్ ఎకో సిఎండి ఎకో హలో వరల్డ్ అన్నాడు, ఓకే? సో వెన్ యూ రన్ ఇట్, ఓకే? సో ఇక్కడ చూస్తే మీకు డాకర్ బిల్డ్లో సో ఇట్ హ్యాస్ క్రియేటెడ్, ఓకే? సో ఇట్ విల్ క్రియేట్ అండ్ వెన్ యూ డూ దాట్ యూ కెన్ సీ హలో వరల్డ్, ఓకే? బట్ కాంబినేషన్ ఆఫ్ ఈ రెండు కూడా యూజ్ చేయొచ్చు, ఓకే? సో ఇక్కడ చూడండి when you run it is showing as hello world. So what is an entry point, okay? So ఇక్కడ entry point చూడండి, సో ఇక్కడ entry point లో కూడా మనం సేమ్ ఇష్టం echo hello world అని, okay? So even this will show you the same output. So if you go here again you will see the same output, okay? So whatever you are seeing for the command, but you are if you say docker run container knowledge base, okay? So ఇక్కడ మీకు hello world knowledge base అని చూపిస్తుంది. Anyway you will see that in the CMD also. So ఇక్కడ డాకర్ ఎంట్రీ పాయింట్ విత్ సిఎండి చూడండి ఇక్కడ, ఓకే? సో మీకు ఇక్కడ ఎంట్రీ పాయింట్లోనేమో ఎకో హలో, కమాండ్ వచ్చేసి సిఎండి వచ్చేసి వరల్డ్ అని ఇస్తున్నాం మనం, ఓకే? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుంది, అవుట్పుట్లో హలో వరల్డ్ అని డిస్ప్లే అవుతుంది, ఓకే? సో హియర్ యూ కెన్ చేంజ్ దట్, ఓకే? అంటే మనము దాన్ని ఓవర్ రైడ్ చేయొచ్చు ఇక్కడ చూడండి, ఓకే? సో ఇక్కడ మనకి కంటైనర్ నేమ్ ఇచ్చినప్పుడు మనకు హలో అనేది దిస్ ఈజ్ అన్ ఎంట్రీ పాయింట్, ఓకే? వరల్డ్ అనేది సిఎండి, బట్ హియర్ ఇఫ్ యూ హ్యావ్ ఓవర్ రిటర్న్ అంటే మనం ఏదైనా నేమ్ ఇష్టం అనుకోండి అది ఓవర్ రైడ్ చేస్తుంది, అదే మీరు దీన్ని ఓవర్ రైడ్ చేయలేరు, ఎంట్రీ పాయింట్ని ఓవర్ రైడ్ చేయలేరు, ఓకే? సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ సిఎండి అండ్ ఎంట్రీ పాయింట్, ఓకే? సో యాడ్ ఆల్రెడీ చూసినాం మనం. వాట్ ఈస్ ద డాకర్ ఫైల్? ఇట్లాంటి క్వశ్చన్ లైక్ వాట్ ఈస్ ద డాకర్ ఫైల్? డాకర్ ఫైల్ ఇస్ ద వన్ విచ్ వి బిల్డ్ ఆల్ ది కంటైనర్స్ ఇన్ ఇట్, రైట్? సో యా, మీకు సింటాక్స్ అడిగితే మాత్రం యూ కెన్ గో అండ్ గివ్ ది సింటాక్స్ ఫర్ ద డాకర్ ఫైల్, ఓకే? సో
ఫ్రమ్ ఉంటుంది, లైక్ ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి, లైక్ యూ కెన్ డూ రన్, యూ కెన్ డూ మెయింటైనర్, ఓవర్ మెయింటైన్ చేస్తున్నారు అనేది. ఓకే, సో ఇట్ టోటలీ వేక్ అంటే క్వశ్చన్ లైక్ ఎట్లయినా ఆన్సర్ చేయొచ్చు డాకర్ పైన. హౌ టు చెక్ హౌ మెనీ కంటైనర్స్ ఆర్ రన్నింగ్? డాకర్ పిఎస్ hyphen కొడితే లైక్ విల్ సీ హౌ మెనీ కంటైనర్స్ ఆర్ రన్నింగ్, అండ్ if you grep it or if you do wc-a definitely it will show the list of the uh, dockers running. Okay, so what is docker logging driver? Okay, let me see this. Okay, docker logging driver. Okay, as a default docker uses the json file logging driver which caches container logs as json internally. In addition to using the logging drivers included the docker. Okay, so మీకు ఇక్కడ డెఫినేషన్ క్లియర్గా ఉంది. వాట్ ఈస్ ద లాగింగ్ డ్రైవర్ అనేది? లాగింగ్ డ్రైవర్ ఈస్ ద వన్ విచ్ క్యాషెస్ కంటైనర్ లాగ్స్ యాజ్ జేసన్. ఓకే, సో లాగ్స్ అన్నిటిని అది జేసన్ ఫార్మాట్లో చేస్తూ లైక్ ఇట్ విల్ స్టోర్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఎనీ అదర్ లాగింగ్ డ్రైవర్స్ యూ కెన్ డెఫినెట్లీ గో అండ్ ఇన్స్టాల్ దోస్ డ్రైవర్స్, సో దట్ మీకు ఫ్లూయెంట్గా ఇన్స్టాల్ చేశారనుకోండి మీకు డాకర్ నుంచి ఈ ఈఎఫ్కేకి మూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది డేటాని. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ మూవ్ లైక్ ఇదేంటంటే లైక్ యు ఆర్ యూజింగ్ ఏ డ్రైవర్ లైక్ కనెక్టివిటీ బిట్వీన్ అదర్ ప్రోడక్ట్స్. ఓకే, so that is the one thing like what exactly it does. As a default docker uses json file logging driver, and that is the one which caches container logs, okay, as json logs ni adi cache చేస్తుంది. So that is the use of the logging drivers. Okay, what is the difference between bridge network and custom bridge network? Bridge network అని కొట్టాను అనుకోండి. Okay, so container bridge network అనేది like you need to know how internally this network is working. Okay, so మన డాకర్ ప్లేలిస్ట్లోకి వెళ్తే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, హౌ ఇంటర్నల్ నెట్వర్క్ వర్క్స్ ఆన్ ద డాకర్స్ అనేది. ఓకే, సో యూజర్ డిఫైన్డ్ బ్రిడ్జ్ కూడా చేయొచ్చు. సో దిస్ ఈస్ ద కస్టమైజ్డ్ లైక్ నెట్వర్క్ బ్రిడ్జ్. ఓకే, సో మన నెట్వర్క్ క్రియేట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను నెట్వర్క్ ఇచ్చేసి నేను దానికి ఒక నెట్వర్క్ నేమ్ ఇస్తాను, ఇంటర్నల్గా ఆ కంటైనర్స్ అన్ని అదే నెట్వర్క్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ ద కస్టమ్ నెట్వర్క్ బ్రిడ్జ్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ విల్ జస్ట్ షో యూ వన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూసారనుకోండి మీరు. ఓకే, సింపుల్గా ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ క్రియేటింగ్ 2 కంటైనర్స్. ఓకే, ఒకటేమో CentOS 7. ఓకే, సో ఈ CentOS 7 వచ్చేసి నేను బిల్డ్ నుంచి అంటే ఐఎమ్ పుల్లింగ్ ఇట్ ఫ్రమ్ ద డాకర్ ఫైల్. ఓకే, ఇది వచ్చేసి నా డాకర్ కంపోజ్ ఫైల్. ఓకే, సో ఇక్కడ నేను ఏమి ఇస్తాను అంటే నెట్వర్క్స్ వచ్చేసి నెట్ అని ఇస్తాను. ఓకే, సో ఐఎమ్ యూజింగ్ ద సేమ్ రిఫరెన్స్ ఆన్ ది జెన్కిన్స్, ఐఎమ్ యూజింగ్ సేమ్ రిఫరెన్స్ ఆన్ ది CentOS. ఓకే, సో నా 2 కంటైనర్స్ కూడా సేమ్ రిఫరెన్స్ యూజ్ చేసుకుంటాయి. ఓకే, సో ఐఎమ్ గివింగ్ మై ఓన్ కస్టమైజ్డ్ నెట్వర్క్ హియర్. ఓకే, సో అది డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ అంటే నార్మల్ ఉన్న బ్రిడ్జ్ నెట్వర్క్కి మీరు క్రియేట్ చేసే బ్రిడ్జ్ నెట్వర్క్. ఓకే, సో దట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దాట్. Okay, difference between overlay network and host network. Okay, host networks are best when the network stack should not be isolated from the Docker host, but you want other aspects of the container to be isolated. Overlay networks are best when you need containers running on different Docker hosts to communicate, or when multiple applications work together using Swarm services. Okay, so it is like overlay networks, when you are spanning or your application on different Docker hosts. Okay, సో అవి రెండు కమ్యూనికేట్ చేయడానికి మనం ఓవర్లే నెట్వర్క్స్ వాడుతున్నాము. బట్ when you want your stack to be on the like best way, the network stack should not be isolated from the Docker host, but you want other aspects of the container to be isolated. ఓకే, సో నెట్వర్క్ స్టాక్ మాత్రం మనము ఐసోలేట్ చెయ్యట్లేదు. ఓకే, హోస్ట్ నెట్వర్క్స్లో, బట్ అదర్ దెన్ దట్ వీఆర్ ఐసోలేటింగ్ ఎవ్రీ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది కంటైనర్. ఓకే, సో ఓవర్లే నెట్వర్క్స్ అంటే ఏంటంటే అగైన్ హియర్ ఇట్ ఈస్ వెన్ యు ఆర్ రన్నింగ్ యువర్ కంటైనర్స్ ఆన్ డిఫరెంట్ డాకర్ హోస్ట్, సో కమ్యూనికేషన్ చేయడానికి పనికి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద
టైమ్స్ లైక్ డాకర్ స్వామ్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో అందులో మనము ఓవర్లే నెట్వర్క్స్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 9th క్వశ్చన్, వాట్ ఈస్ పోర్ట్ ఫార్వర్డింగ్ ఇన్ డాకర్? పోర్ట్ ఫార్వర్డింగ్ అంటే లైక్ వెన్ ఎవర్ యూ వాంట్ టు ఎక్స్పోజ్ యువర్ application using a particular port, and if you want to access from your local host, you can do the port forwarding. How to log in or enter to a container? మీరు కంటైనర్లోకి ఎట్లా ఎంటర్ అవుతారు? డాకర్ EXEC -IT అంటే మీరు కంటైనర్ లోపలికి వెళ్తారు. ఓకే, సో హౌ యూ లాగిన్ ఇస్ ఐఎమ్ నాట్ షూర్, లైక్ హౌ యూ లాగిన్ ఇన్ ద సెన్స్ లైక్ అది మీకు ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఎనీ జెన్కిన్స్ రన్ చేస్తున్నారు అనుకోండి, డెఫినెట్లీ ఆ కంటైనర్లోకి లాగిన్ అవ్వాలంటే డెఫినెట్లీ యూ నీడ్ టు హ్యావ్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఫర్ దట్ పర్టికులర్ అప్లికేషన్. బట్ ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ హౌ టు ఎంటర్ ఇన్ టు ది కంటైనర్, దట్ ఈస్ EXEC -IT. వాట్ ఈస్ డాకర్ సిస్టమ్ prune అండ్ డాకర్ ఇమేజ్ prune? ఓకే, సో మోస్ట్లీ prune యూజ్ చేసేది మనము ఇమేజెస్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం, రైట్? సో let us go and see the definition. Okay, so docker system prune. Okay, so what exactly it does, it will remove all the images. So remove all unused containers, networks, images, both dangling and unreferenced. Okay, dangling ante which is hanging around, right? So ఏవైతే యూజ్ చేయట్లేదో అన్యూజ్డ్ కంటైనర్స్, నెట్వర్క్స్, ఇమేజెస్ని ఇది రిమూవ్ చేస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ ఇమేజ్ ప్రూన్? ఓకే, ఇమేజ్ ప్రూన్ అంటే యూ నీడ్ టు యూస్ హైఫన్, రిమూవ్ ఆల్ డాంగ్లింగ్ ఇమేజెస్ ఇఫ్ -A ఈజ్ స్పెసిఫైడ్. ఓకే, సో మనం -A స్పెసిఫై చేయకపోతే అది హ్యాంగింగ్ ఇమేజెస్ని తీసేయదు. ఓకే, అండ్ ఆల్సో విల్ ఆల్సో రిమూవ్ ఆల్ ఇమేజెస్ నాట్ రిఫరెన్స్డ్ బై ఎనీ కంటైనర్. ఓకే, సో ఏదైతే అన్రిఫరెన్స్డ్ కంటైనర్స్ ఇమేజెస్ ఉంటాయో వాటిని కూడా ఇది రిమూవ్ చేసేస్తుంది. బట్ మీకు మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీకు అన్యూజ్డ్ కంటైనర్స్ని తీసేస్తుంది, నెట్వర్క్స్ని తీసేస్తుంది, ఇమేజెస్ని తీసేస్తుంది. ఓకే, సిస్టమ్ అంటే, ఓకే, ఇమేజ్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ స్పెసిఫైడ్ టు దట్ పర్టికులర్ ఇమేజ్. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఓకే, హౌ మెనీ టైప్స్ ఆఫ్ వాల్యూమ్స్ ఆర్ దేర్ ఇన్ ది డాకర్? లోకల్ అండ్ నెట్వర్క్. వాట్ ఎగ్జాక్ట్లీ వాల్యూమ్ డస్ ఇస్ టు store your data instead of the local machine. We are using some of the volumes so that అక్కడ మనకి డేటా స్టోర్ అవ్వడానికి. ఓకే, బట్ టైప్స్ అని ఏమైనా ఉందా? టైప్స్ ఆఫ్ వాల్యూమ్స్ ఇన్ డాకర్, ద టైప్ ఆఫ్ దిమ్. ఓకే, మేనేజ్ డేటా ఇన్ డాకర్ వాల్యూమ్స్, host versus anonymous versus named volumes. Okay, so there are 3 types, I guess. Why Docker volumes? Everyone know where to use each volume. Host volumes, anonymous volumes, named volumes. Okay, so these are the 3 types. Okay, so there are 3 different types of volumes, each with its own purpose and benefits. A host volume can be accessed from within the Docker container and is stored on the host. Okay, it's like మన లోకల్ హోస్ట్లు ఎక్కడైతే యూజ్ చేస్తామో అక్కడ మనము అక్కడనే వాల్యూమ్ క్రియేట్ చేస్తాము డాకర్లో. ఇఫ్ డాకర్ రిమూవ్డ్ దెన్ ఇట్ గోస్. ఓకే, ఐ సజెస్ట్ యూజింగ్ ఎ హోస్ట్ వాల్యూమ్ వెన్ యూ నీడ్ టు నో వేర్ టు రిఫర్ టు ద డేటా. ఇట్ ఆల్సో ది ఈజియెస్ట్ టైప్ ఆఫ్ వాల్యూమ్ టు యూజ్, సో ఇట్స్ ఐడియల్ ఫర్ సింపుల్ ప్రాజెక్ట్స్. ఓకే, సో సింపుల్ ప్రాజెక్ట్స్కి ఐడియల్, కానీ బట్ వెన్ వీఆర్ రిమూవింగ్ సంథింగ్ ఇట్ విల్ ఆల్సో రిమూవ్ యువర్ డేటా. Anonymous volumes, the location of anonymous volumes is managed by Docker. Note that it can be difficult to refer to the same volume when it is anonymous. To create an anonymous volume, okay, anonymous volume ante it will create by its own. Okay, so దాని ఓన్గా క్రియేట్ చేస్తుంది కాబట్టి it's difficult to find out where that it is created ani. Anonymous volumes provide flexibility, but they aren't used as often now that named volumes have been introduced. Okay, so named volumes or anonymous volumes are similar in the Docker manages where they are located. Okay, however, as you might guess, named volumes can be referred by the specific names to create named volumes. Okay, so anonymous named, it's again like Docker manages everything, but you are specifically specifying the name and okay, so these are the 3 types of the volumes. Okay, so host volumes, anonymous and named volumes. ఓకే, సో మనం క్యూబర్నెటిస్లో కూర్చోబెట్టినప్పుడు డెఫినెట్గా వీఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ వేర్ వాల్యూమ్స్ ఆర్ గోయింగ్ టు సిట్. ఓన్లీ మీరు
డాకర్ పైన పనిచేస్తున్నప్పుడే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఓకే, హౌ టు చెక్ ఇమేజ్ వల్నరబిలిటీస్ మనము డాకర్ స్కాన్తో చేయొచ్చు. సో విల్ ట్రై టు చెక్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్. డాకర్ స్కాన్ చేస్తే మనకి ఇమేజ్ వల్నరబిలిటీ తెలుస్తుంది. ఓకే ఓకే, prerequisites docker on download on windows. Okay, docker scan hyphen version and ఇది okay, this is fine. How to scan images. Okay, so ఇది ఏదో యా సింక్. ఓకే, సింక్ అనేది ఉండాలి మీకు. ఓకే, సో సింక్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి. అది మీకు విండోస్ డెస్క్టాప్లో అయితే ఉంటుంది, డాకర్ డెస్క్టాప్లో. ఓకే, సో docker scan command allows you to scan existing docker images using image name or id. For example, run the following command to scan the hello world image. Okay, so docker scan hello world అని కొడితే మీకు అక్కడ tested 0 dependencies for known issues, no vulnerable paths found. ఓకే, సో మీరు ఇక్కడ డాకర్ స్కాన్ చేస్తే మీకు జనరల్గా మీకు ఇమేజ్ స్కాన్ చేసి వల్నరబిలిటీస్ ఏమన్నా అనేది చూపిస్తుంది ఇక్కడ. ఓకే, టెస్టెడ్ 200 డిపెండెన్సీస్ ఫర్ నోన్ ఇష్యూస్ అంట. ఓకే, ఫౌండ్ 16 ఇష్యూస్. ఓకే, సో ఇట్లా వచ్చినప్పుడు యూ కెన్ సీ అండ్ యూ కెన్ ఫిక్స్ వాట్ ఆల్ ద ఇష్యూస్ ఆర్ దేర్. ఓకే, సో దట్ ఈస్ ద కమాండ్. ఓకే, సో డాకర్ అండ్ క్యూబర్నెటిస్. ఓకే, దెన్ వీ హ్యావ్ AWS కూడా ఉన్నాయి ఇందులో. వాట్ ఈస్ ఓకే, AWS ఈస్ కామన్, లైక్ యూ కెన్ గెట్ ఇట్ ఎనీవేర్. టెరాఫార్మ్ కూడా. సో AWS టెరాఫార్మ్ కూడా చేయడానికి ట్రై చేద్దాం. ఇఫ్ యూ గైస్ ఆఫ్ ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే క్యూబర్నెటిస్ డాకర్స్లో పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. టెరాఫార్మ్ మీద కూడా పోస్ట్ చేయండి, ఆన్సర్ఫుల్ మీద పోస్ట్ చేయండి, అండ్ ఆల్సో పోస్ట్ వాట్ ఎవర్ యూ హ్యావ్. ఓకే, క్వశ్చన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమైతే అడుగుతున్నారో అన్నీ పోస్ట్ చేయండి గిట్లో, జెన్కిన్స్లో. సో దట్ విల్ ట్రై టు డూ దట్, సో దట్ ఇట్ విల్ బీ helpful for a lot of people. And thanks to Sunil for sharing these questions. And చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ లైక్ ఆ వీడియోస్. ఇందులో ఆన్సర్స్ కూడా ఏమైనా మిస్ అయి ఉంటే నేను ఎక్కడైనా, ఎందుకంటే నేను కూడా ఈ డాకర్స్లో కొన్ని ఐ హ్యావ్ నెవర్ పర్టికులర్గా అది ఏంటి అనేది ఎప్పుడు చెక్ చేయలేదు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్లో. సో మీకు ఇంకా ఎక్కువగా తెలిస్తే కొంచెం నేను ఎక్కడైనా మిస్ చేస్తే దాన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో thanks for watching this video. Have a great day and keep subscribing our channel and keep sharing to your friends and families. Thank you. Bye.